తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ బిజినెస్ ఐకాన్స్. ఏ దేశమైనా ఆ దేశంలో ఉన్నటువంటి చిన్న పిల్లల మీదే ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది. దానివల్లే భవిష్యత్తు బాగుంటుంది. ఇన్వెస్ట్ చేయడం అంటే ఎలా? మంచి విద్య, నైతిక విలువలు, వాళ్ళకి కావలసినటువంటి నైపుణ్యం, ఇవన్నీ ఉంటే తప్ప దేశ భవిష్యత్తు బాగుండదు అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నటువంటి మాట. అయితే ప్రస్తుత తరుణంలో అలాంటి మంచి నాణ్యమైన విద్య ఎంతమంది పిల్లలకి ఇవ్వగలుగుతున్నారు? ఇదే ఆలోచనతో స్టార్ట్ చేసినటువంటి స్లేట్ ద స్కూల్ ఫౌండర్ వాసిరెడ్డి అమర్నాథ్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. అమర్నాథ్ గారు, నమస్కారం. నమస్కారం అండి. పిల్లలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చింది మంచి ఎడ్యుకేషన్. మంచి ఎడ్యుకేషన్ అంటే ఒక లిమిట్ ఏమైనా ఉందా? మంచిని నిర్వచనం ఎలా ఇస్తుంటారు? వాళ్ళకి కావాల్సినటువంటి ఒక నైపుణ్యం అంటారు, నాణ్యత అంటారు, విలువలు అంటారు, ఇవన్నీ మిశ్రమంగా సమ్మిళితంగా వాళ్ళకు ఉండాలి. అసలు ఏంటి అసలు మంచి విద్య? మంచి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చేది విద్య అండి. అందుకు కావాల్సిన పునాది అంటే నాలెడ్జ్, విజ్ఞానం, స్కిల్స్, నైపుణ్యాలు పాదుగొల్పేదే మంచి విద్య. ఇవాళ అలాంటి విద్య చాలా అరుదుగానే లభిస్తుందండి. ఎంతసేపు మార్కులు, ఆ మార్కులు కూడా బట్టి చదువుల ద్వారా మార్కులు. ఇంకాస్త డబ్బులున్న కుటుంబాలైతే మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఇది పలానా ఇంటర్నేషనల్ స్కూల్లో ఇన్ని ఎకరాల స్థలం, ఇంత పెద్ద భవనం, ఇలాంటి క్వాంటిటీ. చదువు అనేది క్వాలిటీ అంటే నాణ్యత. క్వాంటిటీ అంటే ఎంత ఉంది, ఎంత డబ్బు కడుతున్నాం, ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఇలాంటి విషయాలపై ఆధారపడి ఎక్కువ మంది పేరెంట్స్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి నిజమైన విద్య చాలామందికి ఇవాళ అందడం లేదండి. ఇది వాస్తవం. నిజమైన విద్య అందడం లేదు. ఆ క్వాలిటీ చూస్తున్నారా, క్వాంటిటీ చూస్తున్నారా, అందులో ఉన్నటువంటి నైపుణ్యాలు ఎలా చూస్తున్నారు అనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా కార్పొరేట్ స్థాయి స్కూల్స్ అనేవి ఉండాలి, ఒక హై రైజ్ బిల్డింగ్స్ ఉండాలి, వాళ్ళకు 30-40 బ్రాంచ్లు ఉండాలి, వాళ్ళు చేసుకునేటువంటి క్యాంపెయినింగ్, వాళ్ళకు వచ్చేటువంటి ర్యాంకులు, వాళ్ళకు వచ్చేటువంటి మార్కులు, ఇవన్నీ క్రైటీరియా అయిపోయింది కదా. అవునండి. సో ఆ మార్పు అనేది తీసుకురావాలి అని ఒక ఆలోచన ఎలా వచ్చింది మీకు? నేను సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ పరీక్షలకి కోచింగ్ ఇచ్చాను గతంలో. అప్పుడు వచ్చిన విద్యార్థులు సరే వాళ్ళకి ప్రిలిమినరీ, మెయిన్స్ కోసం కోచింగ్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇంటర్వ్యూలో ఇది వ్యక్తిత్వ లక్షణాలకి సంబంధించిన పరీక్ష అండి. పాపం అప్పటికప్పుడు చెబితే వాళ్ళలో కొంత మార్పు వచ్చేది, కానీ ఈ వ్యక్తిత్వ లక్షణాలకి పునాది అనేది చిన్నప్పటి నుంచే పడాలన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి పాఠశాల ప్రారంభిస్తే బాగుండు అన్న ఐడియల్ ఆదర్శం నా కళ్ళ ముందు నిలిచింది. కానీ కేవలం ఆదర్శమే మనిషిని నడపదు చాలాసార్లు. దానికి అవసరం కూడా తోడు కావాలి. అవసరం ఏర్పడింది 2000 సంవత్సరంలో నాకు. అప్పటి ప్రభుత్వం పదే పదే ఇక రాబోయే రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి, రాబోయే రోజుల్లో ఈ నోటిఫికేషన్స్, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తగ్గిపోతుంది ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో అని అప్పటి ముఖ్యమంత్రి పదే పదే చెప్పడం. అప్పుడున్న గ్రూప్ 2 600 వేకెన్సీస్తో వస్తాయన్న గ్రూప్ 2 చివరికి 236 వేకెన్సీలతో రావడం. ఇక ఎగ్జామ్కి నెల రోజులు ఉందనగా అందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు దాదాపు 130 పోస్టులని విత్డ్రా చేయడం జరిగింది. సడన్గా మా అప్పటిదాకా నేను ఇస్తున్న కోచింగ్ సందడి బాగా తగ్గిపోయింది. ఇక నోటిఫికేషన్సే రాకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు? కాబట్టి మరో ఆక్యుపేషన్కి వెళ్ళాలి. ఏం చేద్దాం? ఇంటర్నెట్ సెంటర్ పెట్టుకుందామా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుందామా అన్న ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ నేను విద్యారంగంలో ఉన్నాను, ఇదివరకు ఆదర్శం ఉంది కాబట్టి చివరికి పాఠశాల స్థాపనకి ముందుకొచ్చానండి. స్లేట్ ద స్కూల్, స్లేట్ పలక. యాక్చువల్గా మనకి ఫస్ట్ ఎవరు నేర్పించిన పలక మీద బలపంతో రాయించడం, ఆ స్లేట్ అనే పేరు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు? స్లేట్ పైన, పలక పైన మనం ఏమైనా రాయొచ్చు. రాస్తే తప్పైంది అనుకోండి తొడి చేయొచ్చు. పిల్లల బ్రెయిన్ కూడా పలక లాంటిది. వాళ్ళపైన ఎలాంటి ఇంప్రెషన్ అయినా మనం క్రియేట్ చేయొచ్చు. కానీ ఒక తప్పు ఇంప్రెషన్ కనుక క్రియేట్ చేస్తే వాళ్ళ జీవితం పక్కదారి పట్టిపోతుంది. కాబట్టి పిల్లల బ్రెయిన్ని ఈ ఖాళీ పలకతో పోలుస్తూ
దా స్కూల్ అడ్జెక్టివ్స్ లేకుండా, ఏదో ఈ పేరు ఆ పేరు ఇలాంటి అడ్జెక్టివ్స్ లేకుండా స్కూల్ ఎలా ఉండాలో అలా ఉంటుంది మా పాఠశాల అని చెప్పడం కోసం దా స్కూల్ అని పెట్టడం జరిగిందండి. సో ఫస్ట్ రెస్పాన్స్ ఎలా వచ్చిందండి? అంటే అప్పటికే బోల్డ్ అన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ హవా అనేది ఉంది, మొత్తం అంతా వెస్టర్నైజేషన్ లేకుంటే గ్లోబలైజేషన్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కాంపిటీషన్ అంతా అటువైపు ఉంది అనుకున్నప్పుడు సరికొత్తగా ఒక స్కూల్ వచ్చింది, స్లేట్ ద స్కూల్. మీరు ఎన్ని విలువలు ఏం చెప్పినా కానీ మీకు అలవాటు పడడానికో మీ వైపు రావడానికో దట్ టేక్స్ టైం కదా. అమర్నాథ్ గారు ఏం చేశారు ఆ టైంలో? మరి మొదటి సంవత్సరం మాకు 72 అడ్మిషన్స్ వచ్చాయండి. మా పాఠశాల ఫిలాసఫీ, మెథడు అవన్నీ వివరిస్తూ పాంప్లెట్స్, హ్యాండ్అవుట్స్ని పంచాం. దాన్ని చూసి ఇంప్రెస్ అయిన వాళ్ళు స్కూల్కి వచ్చారు. అక్కడ వాళ్ళకి 10th క్లాస్ వరకు పెట్టారా మీరు? ఫస్ట్ లేదండి, మొదటి సంవత్సరం 5వ తరగతి వరకే పెట్టాం. ఆ తర్వాత దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళాం. కొంతమంది రిస్క్ టేకింగ్, అంటే కొత్తదైనా చూద్దాం అన్న ఇంప్రెషన్తో ఉంటారు. కొంతమంది పేరెంట్స్ ఆలోచించగలుగుతారు, మనం చెప్పే మాటలు బట్టి, వాతావరణం బట్టి కాస్త ముందస్తుగానే నిర్ణయం తీసుకోగలిగిన సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళే మొదటి సంవత్సరం చేరారు. 2వ సంవత్సరాన్ని వెళ్ళేప్పటికీ 3 రెట్లు అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ దానిపైన 3 రెట్లకు మళ్ళీ 3 రెట్లు అయింది. ఇంకా తర్వాత 4వ సంవత్సరంకి వెళ్ళేటప్పటికి అడ్మిషన్స్ దొరకని పరిస్థితి ఏర్పడిందండి. ఆ తర్వాత ఎప్పుడు వెను తిరిగి చూసుకోలేదు. సో ఇప్పుడున్నటువంటి విద్యారంగంలో మంచి ఎడ్యుకేషన్ లేకుంటే ఒక మంచి స్టూడెంట్, మంచి ఇన్స్టిట్యూట్ అంటే ఉండేటువంటి క్రైటీరియాలు వేరే ఉన్నాయి. ఈ లక్షణాలు ఉంటే అడ్మిషన్స్ ఎక్కువ ఉంటాయి, ఈ లక్షణాలు ఉంటే క్లాస్ రూమ్ ఫిల్ అయిపోయింది అనేవి ఉంటాయి కదా. మీరు దేన్ని కన్సిడర్ చేస్తారలా? మీరు చెప్పిన దాని గురించి ముందు ఒక చెప్పిన తర్వాత చెప్తానండి. కొన్ని పాఠశాలలు ఉన్నాయి కేవలం పిఆర్ఓలు నియమించుకుని. ఒక పాఠశాలలో టీచర్ల కంటే పిఆర్ఓల సంఖ్య ఎక్కువ ఉన్నారు. వాళ్ళ పని ఏమిటంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడం, ఇతరత్ర చోట్లకి వెళ్ళడం, తల్లిదండ్రులను బ్రెయిన్ వాష్ చేయడం, తీసుకొచ్చి అడ్మిట్ చేయడం. అంటే తల్లిదండ్రులు కట్టిన ఫీజుని 30-40% కేవలం ఈ మార్కెటింగ్ పైనే పాఠశాల వెచ్చిస్తుంది. పిల్లలకు దానివల్ల బెనిఫిట్ జరగడం లేదు. ఇక కొన్ని పాఠశాలలు, చాలా పాఠశాలలు, కొన్ని కాదు, టీచర్లకి తమ దగ్గర పనిచేస్తున్న సిబ్బంది, ఆఖరికి పాపం డ్రైవర్లు ఆమెలు కూడా అడ్మిషన్ టార్గెట్ పెట్టి నెక్స్ట్ ఇయర్ మీరు జాబ్లో కొనసాగాలంటే ఇదిగో 5 లేదా 8 లేదా 10 అడ్మిషన్స్ తీసుకురావాలి అని అడ్మిషన్స్ టార్గెట్ పెట్టి చేస్తున్నారు. నేనేమంటానంటే నాణ్యమైన విద్యను అందిస్తే, అది డాక్టర్ కానీ, వైద్య వృత్తి కానివ్వండి, విద్య కానివ్వండి, ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రి నలుగురికి చెప్తే అది మా అమ్మాయి ఇక్కడ చదువుతున్నారు, దీనివల్ల ఇంత లబ్ధి కలిగిందని పిల్లలు కూడా వాళ్ళ బంధువులు, మిత్రులు చూడగలుగుతారు, ఆ కుటుంబానికి మిత్రులు, బంధువులు. కాబట్టి ఆ విధంగా వర్డ్ ఆఫ్ మౌత్ టాక్, నోటి మాట ద్వారానే పాఠశాలకి అడ్మిషన్స్ వస్తాయని నేను ప్రగాఢంగా నమ్మానండి. అదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నాను. ఇప్పటిదాకా చక్కటి ఫలితాలు అదే విధంగా వస్తున్నాయి. సో ఇప్పుడు ఎవరైనా మా పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటున్నాము అనుకుంటే మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, నేషనల్ వైడ్గా ఎన్ని ఉన్నాయి, లేకుంటే వీళ్ళ టార్గెట్ ఏంటి? గతంలో సివిల్స్ వైపు వెళ్ళాలి అనుకుంటే డిగ్రీ తర్వాత వెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఉండేది. బట్ అది కాదు, మేము 3rd క్లాస్ నుంచి చెప్తాం, 5th క్లాస్ నుంచి చెప్తాం అనేటువంటి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇవన్నీ వచ్చిన తర్వాత అన్డినేబుల్గా ఏమవుతుందంటే పక్క వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, మా కజిన్స్ చేశారు, మేము ఇలా కాకుండా ఇంకో స్కూల్లో జాయిన్ అయితే మమ్మల్ని ఒక రకంగా చూస్తారు అనే ఈ కాన్సెప్ట్ ఇప్పటికీ ఉందా పిల్లల్లో, పేరెంట్స్లో? నిజం నిద్ర లేచేటప్పటికి అబద్ధం 60 మైళ్ళు తిరిగి వస్తుందండి. ఇవన్నీ మెల్లగా ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఒకప్పుడు చాలా ఉధృతంగా ఉండేది, ఇప్పుడు బాగా తగ్గిపోయిందండి. తల్లిదండ్రులు అవేర్నెస్ వచ్చింది. కాకపోతే కరోనా తర్వాత ఇంకో కొత్త రకం క్రేజ్, అదేంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్న క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు అటువైపు మొగ్గు కనిపిస్తుంది. సరే, ఏ పాఠశాల అయినా ఎవరి బడ్జెట్ వాళ్ళకి, నేను బడ్జెట్ గురించి ప్రశ్నించట్లేదు, కానీ పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న ఏమిటంటే పిల్లలు మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారండి. ఆ లాక్డౌన్ కాలంలో పిల్లలందరూ అడిక్ట్ అయ్యారు. మా పాఠశాల అయితే ఆ తర్వాత పిల్లలకి బాగా మేము బ్రెయిన్ వాష్ చేసాం, తల్లిదండ్రులకి బ్రెయిన్ వాష్ చేసాం. 99% వాళ్ళు మొబైల్స్ ముట్టుకోకుండా చేస్తున్నాం. 1000 మంది పిల్లలు ఉంటే ఒక్కరో ఇద్దరో, అది కూడా కాసేపు తక్కువ టైం, అది కూడా పేరెంట్స్ నుంచి మాకు సరైన కోఆపరేషన్ దొరకని పరిస్థితుల్లో ఒకరిద్దరు ఉన్నారండి. మిగతా అందరూ కూడా తాము ముట్టుకోకపోవడం కాకుండా పక్క వాళ్ళకి, పై వాళ్ళకి చెప్తున్నారు. ఒక పాఠశాలలో కనుక పిల్లలు మిగతా ఫ్రెండ్స్ మొబైల్ వాడుతుంటే
వీళ్ళు వాడతారు. వీళ్ళు వాడితే ఒక్క మాటలో చెప్పాలంటే ఇంక చదువు నాశనం అయిపోతుందండి. మొబైల్ ఒక్కసారి చేతిలో పట్టుకుంటే 2 నెలల్లో 6 నెలల్లో సంవత్సరంలో అడిక్షన్ స్టేజ్కి వచ్చేస్తారు. బ్రెయిన్స్ కెమిస్ట్రీలో మార్పులు తీసుకొస్తుంది అది. ఇక కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. డైవర్షను ఇతరత్ర వ్యాపకాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇక చదువు సాగే సమస్యే ఉండదండి. కాకపోతే కొంతమందిలో వెంటనే కనిపిస్తుంది, మరి కొంతమందిలో కాస్త ఆలస్యంగా కనిపిస్తుంది. తల్లిదండ్రులు తమ గొప్ప కోసం 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఫీజు కట్టి గొప్ప పాఠశాలలో చేర్పిస్తున్నారు. అక్కడ దాకా వాళ్ళ ప్రేమని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ పిల్లలకి తగిన లబ్ధి కలుగుతోందా, తగిన కాకపోయినా అట్లీస్ట్ కొంతైనా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారా, అక్కడ ఉన్న కల్చర్ని అక్కడ ఉన్న ఈ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే పాఠశాలల్లో కూడా డ్రగ్స్ తీసుకోవడం దాకా వెళ్ళిపోయింది. దాన్ని వంట పట్టించుకొస్తే సమస్య ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది చూడండి. ఇవాళ రేపు ఎంత పరిస్థితి దారుణం అంటే పిల్లలు చెడు అలవాట్లకు గురైతే పిల్లల ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు దెబ్బతినడం అనేది నిన్నటిదాకా అంటే ఇప్పుడు తల్లిదండ్రుల భద్రత కూడా ప్రశ్నార్థకం అయిపోతుంది. దారుణమైన ఘటనలు జరిగినాయి. ఇటీవల హైదరాబాద్లోనే చందానగర్లో 9వ క్లాస్ అమ్మాయి 11th క్లాస్ అబ్బాయి అన్న చెల్లెలు ఇద్దరూ దానికి అడిక్ట్ అయిపోయారు. చెప్పడానికి బాధేస్తుందంటే అమ్మాయి ప్రెగ్నెంట్, తల్లిదండ్రులు షాక్ అయ్యారు. చివరికి చూస్తే అవునండి, చివరికి చూస్తే అన్నే ఆ పని చేశాడు. అంత దారుణాలు జరుగుతున్నాయండి. మొన్నటికి మొన్న బెంగళూరులో ఒక విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. ఇక ఈ ఆన్లైన్ మాఫియా చాలా పవర్ఫుల్ అండి. వాళ్ళు ఇంటికి వచ్చి వేధిస్తారు, ప్రాణాలు తీసేస్తారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారండి. కాబట్టి తమ బతుకే చిద్రం అయిపోతుందన్న విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరు మినహాయింపులు లేరండి, కాస్త ముందు వెనక అంతే. కాబట్టి నాణ్యమైన విద్య అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ముందుగా జంక్ ఫుడ్కి సెల్ ఫోన్కి దూరం చేయాలి. తర్వాత రాబోయే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ యుగానికి తగ్గట్టుగా సమాచారం అనేది పుంకాలుగా మన ముందుకు వచ్చేసిందండి. ఇప్పుడు సమాచారాన్ని బుర్రలోకి చెప్పించాల్సిన అవసరం లేదు. కొంత సమాచారం వెళ్ళాలండి, కానీ ఎంత నేర్చుకున్నాము అన్నదానికంటే నేర్చుకున్న దాన్ని ఎంత ఆకళింప చేసుకున్నాం, దాన్ని ప్రాక్టికల్గా మనం ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతాం. కాంప్రిహెన్షన్, అనాలిసిస్, అప్లికేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళదే బతుకండి. ఇవి లేకపోతే ఈ ఏఐ యుగంలో ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నారు సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళు. ఇక రాబోయే రోజుల్లో ఈ బోట్స్ రకరకాల నర్స్ బోట్ అని యాంకర్ బోట్ కూడా వచ్చేస్తాయి. ఆల్రెడీ వచ్చినాయి కొన్ని యాంకర్ బోట్స్, టీచర్ బోట్స్, నర్స్ బోట్స్, డాక్టర్ బోట్స్ అని వచ్చేస్తాయి. అవి చేయలేని పని చేసే వాళ్ళకే ఉద్యోగాలు, ఆదాయం అండి. అవి ఎంత కాదనుకున్నా యంత్రాలే. దాని యంత్రాన్ని యంత్రంగా చూడగలగాలి, దాని నుంచి టెక్నాలజీ నుంచి లబ్ధి పొందగలగాలి, ఉపయోగించుకోవాలి. అది చేయలేని పని చేస్తూ చక్కగా సాగిపోవాలి. అప్పుడు ఆ టెక్నాలజీ మనకు ఉపయోగం అవుతుంది. దానికి తగ్గ పునాది పిల్లల్లో ఇప్పటి నుంచి పడాలి. అలాంటి విద్యే నిజమైన విద్య అండి. బట్టి కొట్టి చదివేసి అర్థం కాకపోయినా పరీక్ష హాల్లో బళ్ళున్న కక్కేసి పేపర్ పైన వచ్చిన మార్కులు, అలాంటి డిగ్రీలు ఎందుకు కొరగారు? వీళ్ళందరూ కూడా ఈ ఏఐ యుగంలో ప్రభుత్వాలు ఇచ్చే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ పై ఆధారపడి, అంటే 5,000 10,000 ఇప్పటికే ఇస్తున్నాయి కదండి ప్రభుత్వాలు, అలాగా 5,000 10,000పై ఆధారపడి బతుకు కొనసాగించాల్సిన వాళ్ళే. సో నిజమైన విద్య అంటే ఈ భవిష్యత్ సవాళ్లకు తగ్గట్టుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దేదే నిజమైన విద్య. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్కి తోడు ఈ మధ్య కాలంలో అందరూ పేరెంట్స్ షాక్ గురైనటువంటి అంశం, 3rd క్లాస్ అమ్మాయిని 9th క్లాస్ చదువుతున్నటువంటి 3 పిల్లలు దారుణంగా రేప్ చేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని మాయం చేశారు. అందుకు పేరెంట్స్ కూడా సహకరించారు. అంటే అసలు మనం ఎంత ఫ్రెజైల్ సొసైటీలో ఉన్నాము, ఎంత సెన్సిటివ్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా పిల్లలు చేసిన తప్పది, పేరెంట్స్ సహకరించారు, మాయం చేసే ప్రయత్నం చేశారు. లోపం అనేది ఎక్కడ కనిపించిందండి అసలు మీకు? ప్రేమ అండి.
మన అబ్బాయి మళ్ళీ బయటపడితే ఏమవుతుందో అన్న భయం కొద్దీ వాళ్ళు చేసి ఉంటారు. పిల్లల్లో ఇలాంటి హింసా ప్రవృత్తి ఎందుకు వస్తుంది? మీరైనా 9వ క్లాస్ అబ్బాయి గురించి చెప్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ఘటన. 2వ తరగతి అబ్బాయి అంటే 7 ఏళ్ల అబ్బాయి యూకేజీ అమ్మాయి పైన చెప్పడానికి బాధ సిగ్గు 2 వస్తుందండి. అత్యాచారం అంటే ఏం తెలుసు? అదే 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 నేను అదే చెప్పబోతున్నానండి. బయలాజికల్గా జైవికంగా శరీరం సిద్ధంగా ఉండదు కదా, మరి ఎలా చేశాడు ఏం చేశాడు అనుకుంటే తాను చూసిన ఫిలింలో ఇవాళ రేపు మొబైల్ అందరి చేతికి వచ్చిందండి. ఇక దాంట్లో లింకులు వస్తుంటాయి, ఒక్కసారి ఓపెన్ చేస్తే అలాంటిదే మళ్ళీ 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 వస్తాయి. సో ఆ అబ్బాయి 2వ తరగతిలోనే నీలి చిత్రాలకి బానిసైపోయాడు. దాంట్లో చూసిన సీన్స్ వీడు ప్రయత్నించాడు. అంగం సిద్ధంగా లేకపోయినా చేతి వేళ్లతో నోటితో ఇదండి. అంతకంటే చెప్పడానికి బాధేస్తుంది సభ్య. నిజంగా అంటే అలాంటి సొసైటీలో మనం ఉన్నాము. ఇది గొప్పగా చెప్పుకుంటున్నామా లేకుంటే దీని గురించి పేరెంట్స్గా గర్వపడుతున్నారా? ఏ సొసైటీలో ఇది జరుగుతుంది అంటే ఎవరో అతీతం కాదు. ఇది ఇంగిత జ్ఞానం చచ్చిపోయిందండి. 2 ఏళ్ళు పిల్లల్ని స్కూల్కి దూరంగా ఉంచాం. దాదాపు లాక్డౌన్ పేరుతో ఒక 45 రోజులు అందరు ఇళ్లలో ఉన్నారు. అప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ అడిక్షన్ వచ్చేసింది. పెద్దల్లో ఇంగిత జ్ఞానం చచ్చిపోయింది. పిల్లలకి మొబైల్ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ వెనకబడిపోతారు, మొబైల్ లేకపోతే ఎలా, మొబైల్ లేకపోతే మా అబ్బాయి అమ్మాయి అన్నం తినరు అని చాలా సర్వసాధారణంగా ఇవాళ అమ్మలు 25-30 ఏజ్లో ఉన్నవాళ్ళు, 35 ఉన్నవాళ్ళు పిల్లల్ని 4 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకుని రీల్స్ తీస్తున్నారు. ప్రతి ఒక్కరికి సరే, ఎవరికి వాళ్ళు తాము అందంగా ఉన్నామని అనుకోవడం తప్పులేదు. అందం అనేది ఒక సబ్జెక్టివ్ విషయం, నేను దాన్ని కాదనట్లేదు. కానీ ఇవాళ రేపు ఏంటంటే ప్రతి ఒక్కడు తానే పెద్ద హీరో అని, లేదా ఆమె అంటే తాను హీరోయిన్ అని అనుకుంటున్నారు. పిల్లల్ని ఒడిలో కూర్చోబెట్టుకుని రీల్స్ తీస్తే ఇక వాళ్ళు అదే పని చేస్తారు కదా. వెబ్ సిరీస్ అండి, వెబ్ సిరీస్లో నింపుతున్న పాయిజన్ అంతా ఇంత కాదు. ఇదైనా ఈ పోర్న్ ఫిల్మ్స్ అయినా కేవలం దృశ్యాలు తేలిపోతుంది. ఇది బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. రకరకాలుగా బూతు మాటలు ఇవాళ సర్వసాధారణమైపోయింది. రాజకీయాలు చేశారు, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. బూత్ అంటేనే 95% బూతు స్త్రీలను అవమానపరచడం, స్త్రీలను కించపరచడం, మహిళా ఇవన్నీ వెనుతిరిగి చూస్తుంటే ఎక్కడ పోయినాయి మహిళా సంఘాలు, ఏమైపోయినాయి, ఈ చైతన్యం ఎక్కడికి పోయింది, ఏమైంది సమాజానికి అని భయం వేస్తుందండి. మొత్తం ఒక్కసారి ఒక స్క్రీన్ వేసి మళ్ళీ తీసేపటికి మాయా ప్రపంచం మన కళ్ళ ముందు ఉంది. నిజమేనా మనం చూస్తున్నది? ఇంత ఇంగిత జ్ఞానం ఎందుకు చచ్చిపోయింది జనాల్లో అంటే ఎంతసేపు నువ్వు ఆ వర్చువల్ వరల్డ్లో ఉంటున్నావు. రియల్ వరల్డ్, వాస్తవిక ప్రపంచాన్ని మరిచిపోయి ఆ కాల్పనిక ప్రపంచంలో చూసేదే నిజం అనుకుని దాని ప్రకారం ప్రవర్తించడం, ఒకరిని చూసి ఒకరు పోటీ పడడం, దీంతో వ్యక్తుల ఆరోగ్యాలు, కుటుంబాల ఆరోగ్యాలు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు, పిల్లల చదువులు అన్నీ పాడైపోయింది. అన్నిట్లో విపరీత ప్రవర్తన, ఖర్చు పెట్టడం. ఏదైనా కొత్తది ఉంటే ఒక మాల్ కానీ, రెస్టారెంట్ కానీ, ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కానీ కొల్లలుగా వెళుతున్నారు. మళ్ళీ అవసరం వచ్చినప్పటికీ డబ్బులు ఉండవు. రేపు అనేది లేనట్టుగా ఖర్చు పెట్టేస్తున్నారు. కాస్త డబ్బులు ఉన్నవాళ్ళు పొదుపు చేద్దామన్న ఆలోచన చచ్చిపోయింది. ఉద్యోగాలు పోతున్నాయి. చివరికి ఏం చేస్తున్నారు? అందరూ కాకపోయినా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఆత్మహత్య దాకా వెళ్ళకపోయినా డిప్రెషన్ అండి. మానసిక రోగుల సంఖ్య ఇవాళ ముబ్బుడిగా పెరిగిపోయింది సమాజంలో. అగ్రెషను, డిప్రెషను, సూయిసైడల్ థాట్స్ ఇవన్నీ కూడా సర్వసాధారణమైపోయినాయి. ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తున్నాను అని భరోసాగా చెప్పగలిగిన వారి సంఖ్య తక్కువైపోయిందండి. అది పరిస్థితి వాళ్ళ. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏదైనా మార్పు రావాలి అంటే అది విద్యతో వస్తుంది అనుకుంటారు. విద్య వల్ల అవేర్నెస్ వస్తుంది, విద్య వల్ల నాలెడ్జ్ వస్తుంది, విద్య వల్ల కావాల్సినటువంటి డెవలప్మెంట్ వస్తుంది. ఇన్ని రకాలు చెప్పుకుంటున్నప్పుడు మంచి విద్య అనేది ఏవేవి ఇంక్లూడ్ అయి ఉంటుంది? ఆ నిర్వచనాన్ని ఎలా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? మేము సంపూర్ణత అనే పేరుతో 10 పాయింట్లు తీసామండి. ఈ 10 పాయింట్లు ఉన్నప్పుడే అది మంచి విద్య అవుతుందని నేను నమ్ముతానండి. ఒకటి, సరైన ఆహారం. రెండవది,
సరైన సామాజిక సంబంధాలు, తల్లిదండ్రి, బంధువులు, మిత్రులు, వాళ్ళతో ఎలా మెసగాలి, ఎలా. ఇప్పుడు చూడండి, నేను పెళ్లి చేసుకోను అన్న అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుంది. అబ్బాయిలకి పెళ్లి కాని స్థితి. అబ్బాయిలు కూడా, అంటే అమ్మాయిలే తప్పని నేను చెప్పట్లేదండి, ఇంకా ఆ పాత పితృస్వామ్య యుగంలో ఉండి తన తల్లి తన అవ్వ ఎలా చేసిందో పనిచేసే తన భార్య కూడా అలాగే ప్రవర్తించాలనుకున్న పురుష పుంగవుల సంఖ్య ఏమీ తక్కువ కాదు. సో సామాజిక సంబంధాలు చాలా ముఖ్యం అండి. మా పాఠశాలలో పిల్లలు ఇంటికి వెళ్ళాక, అబ్బాయిలైనా అమ్మాయిలైనా కానీ, తల్లిదండ్రికి సాయం చేయాలి. వంట చేస్తున్నారు, ఇంటి పని చేస్తున్నారు, స్కూటర్ మొదలుకుని ఇళ్ళు టాయిలెట్లు మొత్తం దాకా క్లీన్ చేస్తున్నారు. అలా చేయడం ద్వారా తల్లిదండ్రులతో క్వాలిటీ టైం గడుపుతున్నారు, వాళ్ళతో ఎంపథైజ్ చేస్తున్నారు, వాళ్ళంటే గౌరవం పెరుగుతోంది. అన్నిటికంటే మించి కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబరు, కష్టించే పనులు. ఇప్పుడు బోర్ కొడుతుందని ఎక్కువ మంది మొబైల్ చూస్తున్నారు వేరే చోట్ల. వీళ్ళకి బోర్ కొట్టే అవకాశమే ఉండదు, మొబైల్ ముట్టుకోరు. పైగా ఉన్న సమయాన్ని రీడ్, రివైజ్, ప్రాక్టీస్, హోంవర్కే తీసుకుందామండి. ఎలా ప్రొడక్టివ్గా చేస్తున్నాం. సో ఒకటి ఫుడ్ అండి, 2 ఈ సోషల్ నాలెడ్జ్ అండి, 3వది సరైన థింకింగ్, సమాచారం కాకుండా క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్. విన్నదంతా కరెక్ట్ అని కాదు కదా, ఇది ఉండాలి. తర్వాత ఫైనాన్స్కి సంబంధించిన డబ్బులు, దాని విలువ చిన్నపిల్లలు కూడా తెలియాలి. పక్కవాడు, పక్కింటి అబ్బాయో లేదా తన స్కూల్లో క్లాస్మేట్ సింగపూర్కి టూర్కి పోయి వచ్చారంటే డాడీ మనం ఎందుకు పోము అంటే తల్లిదండ్రులు కూడా తమ స్థితిని దాచేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకి ఇది రావాలి, వాళ్ళ స్థాయి క్లాస్ బట్టి పిల్లలకి ఫైనాన్షియల్ లిటరసీ రావాలి. దీనికి తోడు నేను ఇందాక చెప్పినట్టుగా క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనిషికి భావోద్వేగాలు సహజం అండి. పాజిటివ్ భావోద్వేగాలు వస్తాయి, నెగిటివ్ భావోద్వేగాలు వస్తాయి. కానీ ఈ నెగిటివ్ భావోద్వేగాలు, నెగిటివ్ ఎమోషన్స్, ఏది కోపం, భయం, ఇలాంటివి, అవునండి, దాన్ని అదుపులో ఉంచుకోవాలి. పిల్లలకి నేర్పాలి అదన్నీ కూడా. అవతల వ్యక్తిని అర్థం చేసుకునే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి, ఎంపథై చేసే అవకాశాన్ని ఇవ్వాలి. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, మొబైల్ ఫోన్స్లో ఆడడం వల్ల ఈ డోపమైన్ అనే హార్మోను విపరీతంగా సెక్రెట్ అయిపోయి, ఇప్పుడు తాగడంలో అలాగే డ్రగ్స్ తీసుకోవడంలో ఉన్న సమస్య ఏమిటంటే, తాగుబోతూ అంటారు. తొలిత 1 పెగ్గో 2 పెగ్గలో తీసుకుంటే కిక్ ఎక్కుతుంది. 6 నెలలకి, సంవత్సరానికి హాఫ్ బాటిల్ తీసుకుంటే కానీ ఆ కిక్ ఎక్కదు, ఆ డోస్ సరిపోవట్లేదు. ఆ తర్వాత ఫుల్ బాటిల్ దాకా వెళ్తారు. ఈ లోపల ఆరోగ్య నాశనం. సరిగ్గా ఇదే బ్రెయిన్ కెమిస్ట్రీ అండి డోపమైన్. ఇది నేను చెబుతున్న మాట కాదు, రీసెర్చ్ చేసిన న్యూరో సైంటిస్టులు చెబుతున్న మాట. సరిగ్గా అక్కడ ఏ విధంగా ఈ డోపమైన్ సీక్రెట్ అవుతుందో, మీరు తొలి రోజుల్లో అరగంట ఫోన్ పైన వీడియో గేమ్ ఆడితే మీకు వచ్చిన కిక్కే అది కూడా బ్రెయిన్ కెమిస్ట్రీ ప్రకారం అది కూడా కిక్కే. ఆ తర్వాత 5 గంటలు ఆడితే కానీ రాదు. స్కూల్ పిల్లలు ఇవాళ స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక, నమ్మండి నమ్మకపోండి, 5-6 గంటలు మీరు అడగచ్చు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక 5-6 గంటలు ఎక్కడ ఉంటుంది? అవునండి, రాత్రి 11 దాకా, 12 గంటల దాకా, 1 గంట దాకా కూడా తల్లిదండ్రులు నిద్రపోయాక కూడా మొబైల్ ఫోన్ ఆడుకుని, ఆ తర్వాత అరాకొర నిద్ర. స్క్రీన్ని అంతసేపు చూస్తే మీకు నిద్ర పట్టదండి, ఇన్సోమ్నియా అంటారు. నిద్రలేమితో అత్యధిక శాతం పిల్లలు ఇవాళ బాధపడుతున్నారు. బ్రెయిన్ కెమిస్ట్రీ మారిపోతుంది. సెరటోనిన్ అనే హార్మోను సరిగ్గా ఉత్పత్తి కావడం లేదు, డోపమైన్ ఎక్కువైపోయింది. దానివల్ల సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయింది. సెరటోనిన్ వల్ల మీరు సంతృప్తి పొందుతారు, ఆ సంతృప్తి రాదు. ఎంతసేపు అసంతృప్తి, ఎంతసేపు కూడా ఉద్రేకం, ఇవన్నీ వస్తాయి. ఇది కాకుండా స్ట్రెస్ హార్మోను కార్టిజాల్ ఉత్పత్తి అవుతుంది. కరోనా టైంలో అన్ని లక్షల మంది చనిపోవడానికి ప్రధాన కారణం కరోనా వైరస్ కంటే కూడా ఈ కార్టిజాల్ హార్మోన్. ఆ వార్తలు చూసి భయపడి టెన్షన్ పెంచుకుని కార్టిజాల్ హార్మోన్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ యువర్ హార్ట్ అండ్ అదర్ వైటల్ ఆర్గాన్స్. గుండె, ఇతరత్ర అవయవాలను దెబ్బతీస్తుంది అది. ఈ మొబైల్ ఫోన్ వల్ల ఈ కార్టిజాల్ హార్మోన్ ఇవాళ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నా మాటలు కావు, ప్రపంచవ్యాప్తంగా పరిశోధనల ద్వారా తేలిన అంశాలు. కానీ ఇది ప్రచారం జరగదు, జరిగినా పట్టించుకోరు. వివాదాలని చూసేంతగా జనాలు మంచిని చూడట్లేదు. పాజిటివ్ టాక్ షో వస్తే చూసేవాళ్ళు ఉంటారు, చాలా పరిమితం. అదే వాళ్ళ విషయం, వీళ్ళ విషయం, వీళ్ళు ఆ విడాకులు ఇలాంటివి అనుకోండి,
ఎగిరి గంతులేసి చూస్తున్నారు. రీచ్ ఎక్కువ ఉంటుంది. సహజంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ వాటి వైపే మొగ్గు చూపుతాయి. సో సమాజం మొత్తం కట్టగట్టుకుని బురదగుంటలో లేదా దీంట్లో దిగేస్తుందండి. అది పరిస్థితి వాళ్ళ. ఇది డీప్ స్టేట్ అని అమెరికాలో ఆపరేట్ అవుతుంది అంటారు. డైరెక్ట్ ఎవిడెన్స్లు మనకు తెలియదు, కానీ చూస్తే బాగా స్పష్టంగా కనిపిస్తుందండి కొంతమంది గొప్పితులు. వాళ్ళు ఏంటంటే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఈ 250 సంవత్సరాల్లో ప్రపంచ జనాభా అనేక రెట్లు పెరిగిపోయింది. ఇక రాబోయే రోజుల్లో అన్ని పనులు, ఏదో కొన్ని తప్పించి అన్ని పనులు రోబోలు చేస్తాయి. ప్రపంచానికి ఇంత జనాభా అవసరం లేదు, వీళ్ళందరూ పోవాలి, జనాభా తగ్గిపోవాలని వాళ్ళకి అజెండా పెట్టుకుని పనిచేస్తున్నారు. వాళ్ళ అజెండాకి చిక్కి వాళ్ళ చాలామంది విలవిల్లాడుతున్నారు. ఇందాక చెప్పబోయాను కదా, డింక్ కపుల్ పెళ్లి చేసుకున్నా కానీ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. నేను కూడా చెప్పనా అండి, ఎవరికి వాళ్ళు చట్టాలు మాటలు మాట్లాడడం కాదండి. మనిషికంటూ ఒక బాడీ కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, బ్రెయిన్ ఉంది. ఇవన్నీ కూడా కొన్ని ప్రాథమిక సూత్రాలని బట్టి పనిచేస్తాయి. మీరు సెంట్రల్ జైళ్ళకి ఎక్కడికైనా వెళ్ళండి, లేదా అక్కడ ఉన్న ఆఫీసర్లతో మాట్లాడండి. జైలుకి వెళ్ళారు అంటే క్రిమినల్, అంటే అండర్ ట్రయల్ కాకుండా కన్విక్టెడ్, అంటే నేరారోపణ కాకుండా నేరం రుజువైతే అక్కడ వాళ్ళు వైట్ యూనిఫామ్, వైట్ దీంతో వెళ్తారు కదండి. అక్కడ వెళ్ళాక మళ్ళీ నేరం చేస్తారు కొంతమంది. డ్రగ్స్ తీసుకురావడం, తోటి ఖైదీలపై అత్యాచారాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా. మరి వాళ్ళకి ఏ శిక్ష వేయాలి? ఒకటే శిక్ష అండి. ప్రతి సెంట్రల్ జైల్లో కొన్ని బ్యారక్స్ ఉంటాయండి, కొన్ని సెల్స్. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అక్కడ ఎవరు ఉండరు, వాళ్ళు ఎవరు మాట్లాడరు వాళ్ళతో. ఒంటరి జీవితం. ఆ వారం 10-20 రోజుల పాటు వాళ్ళకి 2 సార్లు వెళ్ళి ఆ సెంట్రీ ఎవరో వెళ్ళి అన్నం పుష్ చేస్తాడు. అంత తప్పించి వాళ్ళు మాట్లాడాలన్నా ఎవరు ఉండరు. 24 గంటలు అలాగే ఉంటుంది. నాకు ఉన్నతాధికారులు అంటే నా శిష్యులు ఉన్నారు, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎంత కరుడుగట్టిన ఖైదీ అయినా మామూలుగా కొడితే పలకని వాడు కూడా అక్కడ వేస్తే 10 రోజుల్లో కరిగిపోతుంది. నమస్తే సార్ ప్లీజ్ కాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు అన్నారు. అంటే ఒంటరి జీవితం అంత శిక్ష. వాళ్ళకేమో నేరం పైన నేరం చేశారు కాబట్టి వస్తుంది. వీళ్ళు ఏంటంటే ఏ నేరం చేశారండి వీళ్ళు శిక్ష విధించుకుంటున్నారు. పెళ్లి చేసుకొని అన్నవాళ్ళు, డింక్ అన్నవాళ్ళు. ఎస్ అండి, గతంలో కూడా పిల్లలు లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంఖ్య తక్కువ. వ్యక్తి తనంతకు తానే ఏదైనా ఆలోచిస్తే పర్లేదు, కానీ ఇప్పుడు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. బెంగళూరులో ప్రతి ఆదివారం ఇలాంటి కపుల్స్ని పిలిచి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఎవరు? వాళ్ళకి అజెండా ఏమిటి? వాళ్ళకి బడ్జెట్ ఎందుకు వస్తుంది? డీప్ స్టేట్. అదే ఐడియాలజీని ఈ వెబ్ సిరీస్ల ద్వారా ఇతరత్ర వాటి ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. మనిషి ఇంగిత జ్ఞానం కోల్పోయి నాకు చెప్పినట్టుగా డిజాస్టర్ వైపు పయనిస్తున్నాడు. ఇదండి వాస్తవం. కాబట్టి ఇవన్నీ కూడా నేను అడిగిన ప్రశ్నకి మొబైల్కి దూరంగా ఉండడం, జంక్ ఫుడ్ తీసుకోకపోవడం, సోషల్ ఇంటెలిజెన్సు, ఎమోషనల్ ఇంటెలిజెన్సు, క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, అంటే సమస్యకి విభిన్న కోణాల్లో పరిష్కారం తీసుకొచ్చే ఇది, లీడర్షిప్ స్కిల్స్, ఫైనాన్షియల్ లిటరసీ, ఇలా మొత్తం 10 అంశాలతో కూడిన విద్య. అదే అసలైన విద్య అని మా నిర్వచనం. దానికి సంపూర్ణత కార్యక్రమాన్ని పెట్టాం. దాన్ని బోధించడానికి మెంటార్లను నియమించాం. ఒక సిలబస్ రూపొందించాం. ఎల్కేజీ నుంచి 10వ తరగతి దాకా గ్రేడెడ్ సిలబస్ రూపొందించి దానికోసం నోట్స్లు రాసి యూట్యూబ్లో, గూగుల్లో ఎక్కడ వెతికినా కొంత దొరుకుతుందేమో, కానీ విజ్డమ్ అంటారు. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరండి. విజ్డమ్ అంటే పరిణతి చెందిన విజ్ఞానం, అంటే మన అనుభవాన్ని నుంచి వచ్చింది. దాన్ని జోడించి నేను మా బృందం నోట్స్లు రాస్తాం, పిల్లలకి చెప్తున్నాం. తల్లిదండ్రులు అందరూ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారండి. ఇది సో విద్య అనేది పిల్లలకి స్కూల్కి పంపించి నేర్పించడం అనేది అంత సింపుల్గా అయ్యేది కాదు. ఎంత కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తామో మనకు ఫ్యూచర్ కూడా అంతే బ్రైట్గా ఉంటుంది. అండ్ ఒక డిపెండెన్సీ అనేది లేకుండా ఇండిపెండెంట్గా ఆలోచించగలిగేటువంటి భావజాలం కూడా పిల్లలకి రావాలి అనేది. సో పిల్లలు ఓకే, వాళ్ళు కొంచెం మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా అవుతారో, మనం ఎలా ట్యూన్ చేసుకుంటూ వస్తారు. పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారండి? అసలు మీకు ఈ 24 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో మీ దగ్గరకు వచ్చేటువంటి స్టూడెంట్స్కి ఒక్కో మైండ్ సెట్ ఉంటే, పేరెంట్స్కి ఇంకొక సైకాలజీతో వస్తుంటారు. ఎవరిని మీరు ఈజీగా మీకు తగ్గట్టుగా ట్యూన్ చేసుకునే అవకాశం ఉంటుందంటారు? కరోనా ముందు దాకా, అంటే 2020 ముందు దాకా పేరెంట్స్ని ట్యూన్ చేసుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండేది కాదండి. ఆ తర్వాత పేరెంట్సే అసలైన సమస్యగా పిల్లల తరఫు ఉన్నారు కాబట్టి
పేరెంట్స్ ఎడ్యుకేషన్కి మేము అనేక రకాలు వాయిస్ మెసేజ్లు పంపుతుంటాం, వీడియోలు పంపుతుంటాం. మా యాన్యువల్ డే ప్రోగ్రామ్నే పేరెంట్స్ కౌన్సిలింగ్ క్లాస్గా. మేము ప్రారంభంలో మొబైల్ వద్దంటే మొబైల్ లేకపోతే ఎట్లా పిల్లలు అన్న పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ అర్థమయ్యేలా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇస్తూ చెప్పడం. ఆ ఇంట్లో పిల్లల చేత పని చేయించాలని, ఎందుకు మాకేం పని మనుషులు లేరా, మీరు ఇదేనా నేర్పించేది, మార్క్స్ రావద్దా అన్న కూడా. హోంవర్క్ లేదా, హోంవర్క్ అంటే చూసి రాయడమే. ఇదే చాలామంది హోంవర్క్ లేకపోతే ఎలా అన్నారు. హోంవర్క్ ఇది కాదు. రియల్ హోంవర్క్ అంటే తల్లిదండ్రులకు సాయం చేయడం, తర్వాత రీడ్, రివైజ్, ప్రాక్టీస్. క్లాసులో చెప్పిన పుస్తకాన్ని, ఆ పాఠాన్ని చదవాలి, రేపటి పాఠాన్ని కూడా చదవాలి. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ హైయర్ క్లాసుల్లో కొన్ని ప్రాక్టీస్ తప్పనిసరి. డయాగ్రామ్స్, మ్యాప్స్ ప్రాక్టీస్ తప్పనిసరి. ఇది మాత్రం చేయాలి. చూసి రాసేది హోంవర్క్ కాదన్నాను. ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చిందండి. ఏం చేస్తున్నారంటే పిల్లలు, మీరు కనుక హోంవర్క్ ఇస్తే, ముఖ్యంగా 5-6 తరగతుల పిల్లలు ఒక లెటర్ రాయమన్నారు ప్రిన్సిపల్కు ఏదో ఒక అకేషన్ రాయమన్నారు. వాళ్ళు చాట్ జీపీటీకో ఈ ఏఐ చాట్ బోర్డ్స్కి ఇస్తున్నారు. ఒక 5 సెకండ్లో వచ్చేస్తుంది. దాన్ని చూసి కాపీ కొట్టేస్తున్నారు. మరి ఇది ఏ తీరాలకి ఈ పయనం? పిల్లలు ఆలోచించే తత్వాన్ని కోల్పోతారు. వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతినిపోతాయి, రిటర్న్ స్కిల్స్ దెబ్బతినిపోతాయి. పిల్లలకి ఇప్పటికి కూడా మొబైల్ ద్వారా హోంవర్క్ పంపించే స్కూల్స్ ఉన్నాయి. గూగుల్ని చెక్ చేయండి, యూట్యూబ్ని చెక్ చేయండి అంటున్నారు. గూగుల్ని యూట్యూబ్ని చెక్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ పిల్లాడి చేతికి, అమ్మాయి చేతికి, అబ్బాయి చేతికి మొబైల్ వస్తే వాళ్ళు నటిస్తారు. 5 నిమిషాలే తల్లిదండ్రులు చూస్తుంటేనే గూగుల్, యూట్యూబ్ చూస్తారు. ఆ తర్వాత వాళ్ళ వయసు బట్టి, ఇప్పుడు ఇవాళ రేపు వయసు కూడా లేదండి. నేను అనుకునేవాడిని 12-13 వస్తే కానీ పిల్లలు నీళ్ళ చిత్రాల వైపు మొగ్గు చూపరేమో అనుకునేవాడిని. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే క్లాస్ 1, క్లాస్ 2 పిల్లలు కూడా బూతులు మాట్లాడుతున్నారు. మా పాఠశాలలో లేదండి, బాగా తగ్గించేసుకున్నాం, దాదాపు మంచి స్థితికి వచ్చాం. బట్ బయట చూస్తే బూతులు మాట్లాడుతున్నారు, ఇలాంటి చిత్రాలు చూస్తున్నారు. స్కూళ్ళకి వేప్ పెన్లు తీసుకురావడం, గంజాయి చాక్లెట్లు విచ్చలవిడిగా సేల్ అవుతున్నాయి అన్ని చోట్ల. ప్రభుత్వ పాఠశాలలు మొదలుకుని ఇంటర్నేషనల్ పాఠశాలల దాకా అన్ని రకాల పాఠశాలల్లో వాళ్ళ బడ్జెట్ మారచ్చు, వాళ్ళు ఉపయోగించే వస్తువులు ఒక చోట గంజాయి చాక్లెట్ అయితే ఇంకోసాట ఎల్ఎస్డీనో ఇంకోటి ఇలాంటిది కావచ్చు. అది మారుతుంది కానీ బట్ అందరి పయనం అటువైపు వెళుతోంది. పిల్లలు పీర్ గ్రూప్ చేత బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి. నలుగురితో నారాయణ, మా ఫ్రెండ్స్ అన్నీ చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటి అన్న భావన. బుల్లీయింగ్ పెరిగిపోయింది, హింసా ప్రవృత్తి పెరిగిపోయింది. ఇవన్నీ కూడా కేవలం మొబైల్ ఫోన్ ద్వారా పిల్లల మనసుల్లోకి ఎక్కించబడుతున్న విషయం. ఇది వెనక ఒక ప్లాన్ ఉంది. ఈ గేమింగ్ ఇండస్ట్రీ, వీడియో గేమ్స్ ఉన్నాయి కదా, చాలామంది తప్పేముంది అనుకుంటారు. ఒక ప్లాన్ ప్రకారం పిల్లల్ని చెడగొట్టడానికి ఒక రీసెర్చ్ చేసి వాళ్ళ మానసిక స్థితిని కనిపెట్టి వాళ్ళని దానికి అడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు. అందుకే ఆ గేమ్కి అడిక్ట్ అయిన వాడు తల్లిదండ్రులు కనుక మొబైల్ ఫోన్ తీసేస్తే, ఈ రోజు కూడా చూశాను పేపర్లో, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, తల్లిదండ్రులపైన దౌర్జన్యాలు చేస్తున్నారు, విపరీతాలు, అఘాయిత్యాలు చేస్తున్నారండి. ఇది పరిస్థితి. ఇప్పుడు మీరు స్కూల్ యాన్యువల్ డేకి సంబంధించి పేరెంట్స్ టీచర్ మీట్ అక్కడ అవుతుంది అనుకున్నప్పుడు నాకు స్లేట్ ద స్కూల్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది, క్యూరియాసిటీ పెంచింది ఏంటి అంటే ఇన్విటేషన్స్ అనేవి. అచ్చ తెలుగులో పిల్లల చేత పిల్లలతోనే రాయించినటువంటి ఇన్విటేషన్ అనేది, రండి మా కార్యక్రమాలు చూడండి, మేము రవీంద్రబాద్లో చేస్తున్నాము, లేకుంటే నాంపల్లిలో ఉన్నటువంటి ఆడిటోరియంలో జరుగుతున్నాయి. అచ్చ తెలుగుని వాళ్ళకి నేర్పించాలి, లేకుంటే వాళ్ళతోనే రాయించాలి. ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? మాతృభాష అండి, మనకి తెలుగు మాతృభాష. అది ఏ మాతృభాష అయినా కానీ, తమిళం కావచ్చు, కన్నడం కావచ్చు, వాళ్ళకి మాతృభాష తల్లితో కలిపి తల్లి అంటే ఇక్కడ సంస్కృతి, ఈ పేగుతో సమానం అండి, తల్లి పేగుతో సమానం. ఎప్పుడైతే మాతృభాషతో బంధం తెగిపోతుందో సంస్కృతికి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వ్యక్తి దూరం అయిపోతారు. కనీసం వేరే సంస్కృతి, ఏ సంస్కృతి గొప్ప అని మరో సంస్కృతి తక్కువ అని నేను చెప్పనండి, కానీ ఉన్నది పోతుంది, కొత్తది సరిగ్గా రాదు, రెంటికి చెడ్డ వ్యక్తి అయిపోతారండి. కాబట్టి మాతృభాష మాది ఆంగ్ల మాధ్యమ పాఠశాల, కానీ మాధ్యమం ఏదైనా పిల్లలకి తెలుగు నేర్పాలి, ఆంగ్లం కూడా బాగా నేర్పాలి అన్న ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా పిల్లలు
3 భాషలు నేర్చేసుకుంటారండి. భాషను నేర్చుకునే సామర్థ్యం గరిష్టంగా 5 ఏళ్లలోపు పిల్లలకు ఉంటుంది. 5 నుంచి 10 ఏళ్ల లోపు కూడా దాదాపు కొద్దిగా తక్కువ గరిష్టంగా ఉంటుంది. 15 ఏళ్ల తరువాత లేదా 20 ఏళ్ల తర్వాత కొత్త భాష నేర్చుకునే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది అనేది న్యూరో సైన్స్లో ఒక ప్రాథమిక లెసన్ అండి. భాషను నేర్పించట్లే చాలా పాఠశాలల్లో. భాష నేర్చుకోవడం అంటే అసలు భాష నేర్పించలేమండి. లాంగ్వేజ్ ఈజ్ నాట్ టాట్, లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్. సంతరించుకుంటారు. మీరు తెలుగు ఎక్కడ నేర్పించుకున్నారు చెప్పండి? అవును కదా, నేర్చేసుకున్నాం. అంటే అవతల వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అమ్మ ప్రపంచంలో భాష నేర్పించే అత్యుత్తమ అధ్యాపకురాలు తల్లి. తల్లి, తండ్రి, కుటుంబంలో ఇంకోళ్ళు. పిల్లలు మనం మాడుతుంటాం, చెబుతూ ఉంటాం, అదుగో చూడు చూడు పిల్లి 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 అంటాం. దాన్ని చూసి నేర్చుకుంటారు. దీనికి తగ్గట్టుగా బ్రెయిన్లోని కొన్ని స్ట్రక్చర్స్ షేప్ అయిపోతాయండి. ఈ గ్రామర్ రూల్స్ మీరు మనం హైదరాబాద్లో ఇప్పుడు అమీర్పేట దగ్గర ఉన్నాం, అక్కడికి వెళదామండి. ఒక పళ్ళమ్మే ఒక వ్యక్తితో ఒక లేడీనో చెప్పుకో, వాళ్ళకి పాపం చదువులు ఉండదు, కానీ ఏకవచనం బహువచనం ఇవన్నీతో దాని ప్రకారం మాట్లాడతారుగా. పళ్ళు నేను రేపు తీసుకొస్తాను అంటారు, కానీ నిన్న అమ్మాను. ఈ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఇవన్నీ తెలుస్తుంది. ఎవరు నేర్పించారు వాళ్ళకి? భాషని అలా నేర్చుకోలేమండి మనం. నేర్చుకుంటే అది కృతకంగా ఉంటుంది. వింటూ ఉంటే అంటే టీచర్లు ఎక్కువ మాట్లాడాలి, అమ్మలాగా మాట్లాడాలి, వాళ్ళ చేత మాట్లాడింప చేయాలి, వాళ్ళు చేస్తున్న తప్పులని సర్దుతూ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే 1వ ఏడాది నుంచి మొదలెట్టి 3వ ఏడాది దాకా ప్రతి తల్లి బిడ్డకి ఎలా భాష నేర్పిస్తుందో అలా భాష నేర్పించాలి పాఠశాలలో. నేర్పిస్తే ఆంగ్లం వస్తుంది, హిందీ. మనకు దక్షిణ భారతదేశంలో హిందీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 3 భాషలు చక్కగా మాట్లాడుకుంటారు పిల్లలు. సైన్స్లో ప్రూవ్ అయింది ఏమిటంటే ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే, అలాగని మరో 20 30 కాదు, 2-3 ఎక్కువ నేర్చుకుంటే పిల్లల్లో ఐక్యూ లెవెల్ అంత బాగుంటుందని, పెద్దయ్యాక కొన్ని వృద్ధాప్యం కలిగినాక వచ్చిన కొన్ని డెమెన్షియా లాంటి వ్యాధులు రావని సైంటిఫిక్గా తేలిందండి. కాబట్టి ఒకే భాష ఇవాళ రేపు ఏంటంటే తెలుగు వాళ్ళలో ఇది చాలా ఎక్కువ ఉంటుందండి. తెలుగు మాట్లాడితే నామోషి అని ఇంగ్లీష్లో మాట్లాడతారు. పోనీ ఇంగ్లీష్లోనైనా సరిగ్గా మాట్లాడతారంటే అది ఉండదు. మళ్ళీ ఇటు తెలుగు సరిగ్గా మాట్లాడలేరు, అటు ఆంగ్లం సరిగ్గా మాట్లాడలేరు. ఆ పరిస్థితికి వచ్చేసాం. కాబట్టి భాషని నేర్చుకోవడం అనేది ముఖ్యమండి. ఇంకోటి క్రియేటివిటీ అండి. రేపొద్దున అన్ని పనులు ఈ రోబోట్స్ చేసేస్తాయి, ఆ బోట్స్ చేసేస్తాయి. కానీ ఎంత బాగా డెవలప్ అయినా అట్లీస్ట్ మరో 78 సంవత్సరాల పాటు, ఆ తర్వాత సంగతి మనకు తెలియదు కానివ్వండి, రోబో క్యాన్ నెవర్ బి క్రియేటివ్. సృజనాత్మకత ఉండదు, ఫీలింగ్ ఉండదు, రోబో సొంతంగా ఆలోచించలేదు, ఎంపతి ఉండదు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండదు దానికి. ఇది మనిషికి ఉండాలి. ఇది ఉన్నవాళ్లే రేపు బతుకుతారండి, మిగతా వాళ్ళ బతుకు చిద్రం అయిపోతుంది కేవలం సమాచారం. కాబట్టి మేము పిల్లల్లో ఎప్పటి నుంచి కూడా ఈ సృజనాత్మకత, కళలంటే గౌరవం, సంస్కృతి అంటే గౌరవం, మన పండుగలు సంప్రదాయాలు అన్నిట్లో మంచి ఉందండి. ఇప్పుడు సంస్కృతి అంటే ఎవరి సంస్కృతి అని ఎవరిని అడగచ్చు. మా పాఠశాలలో దీపావళిని, క్రిస్మస్ని, రంజాన్ని 3 ఫెస్టివల్స్ని, ఇంకా ఉన్నాయి పండుగలు, కాకపోతే సమయం కూడా ముఖ్యం కదండి. 3 పండుగల్ని సెలబ్రేట్ చేస్తాం. మేం చెప్తామంటే మతం అనేది వ్యక్తిగత విషయం. గేటు లోపలికి వస్తే నువ్వు విద్యార్థి, టీచరు. బయటికి వెళితే మీ సాంప్రదాయాన్ని బట్టి, మీ ఆచారాన్ని బట్టి, మతాన్ని బట్టి మీరు గుడికి వెళ్తారా, మసీద్కి వెళ్తారా, చర్చ్కి వెళ్తారా, గురుద్వారాకి వెళ్తారా, జైన్ మందిర్కి వెళ్తారా అనేది మీ వ్యక్తిగత విషయం. అసలే నమ్మరా అనేది కూడా అది కూడా. కాబట్టి ఇలా ఆ క్లారిటీ పిల్లల్లో తీసుకురావాలి. అవతల వాళ్ళని అర్థం చేసుకునే అదే ఎంపతి, సహానుభూతి అంటారండి. అది ఉన్నవాడే సరిగ్గా బతకగలుగుతాడు. ఇవాళ ఐఐటీలు చదువుతున్నారు, మంచి క్యాంపస్ ప్లేస్మెంట్లు, మంచి గూగుల్ ఇంకా అలాంటి సంస్థలు వస్తున్నాయి. పెళ్లి చేసుకుంటే 6 నెలల్లో కీచులాటలు, ఆత్మహత్యలు, హత్యలు, విడాకులు. ఎందుకండి బతుకు? ఇక నీ విద్య నిన్ను హ్యాపీగా బతకనిచ్చడం లేదు, నిన్ను చావు వైపు తీసుకెళ్తోంది. ఇది విద్య కాదు కదా ఇది. కాబట్టి ప్రపంచంలో మీలాంటి వ్యక్తి అందరికీ వర్తిస్తుంది. మీలాంటి వ్యక్తి ఒకరే ఉన్నారు. ఆ వ్యక్తి అద్దంలోనే మీకు కనిపిస్తారు. అద్దంలో కూడా కుడి ఎడమ తారుమారుగా కనిపిస్తుంది. కాబట్టి మీలాంటి వ్యక్తి మీకు కనిపించరు జీవితంలో, అంతే. 2 అద్దాలు పెట్టుకుంటే బహుశా కనిపిస్తాయి, ఒకటి. అంతేగాని కాబట్టి ఎంతో కొంత తేడాలు ఉంటాయండి. మన అమ్మ, మన నాన్న, మన కడుపులో పుట్టిన కూతురు, కొడుకు ఎంతో కొంత భిన్నంగా ఉంటారు. అర్థం చేసుకోవాలి.
వాళ్ళతో కొన్ని సంబంధాలు ఏమాత్రం, నేను విడాకులకు వ్యతిరేకం కాదండి, స్త్రీ అణిగిమణిగే ఉండాలి అని చెప్పట్లేదు. కొన్ని వితిలేని పరిస్థితుల్లో అంతవరకు బాగానే ఉంది. అది కూడా విడిపోతాం అనుకున్నప్పుడు పీస్ఫుల్గా విడిపోవాలి కదండి. మళ్ళీ కొట్లాడుకోవడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కోర్టులకు ఎక్కడం, కీచులాటలు, ఒక 5-6 సంవత్సరాల పాటు జీవితాన్ని పాడు చేసుకోవడం, ఇది మధ్యలో పిల్లలు ఉంటే వాళ్ళు ఎంతో మంది అండి. పిల్లలు ఈ జంటలు స్కూల్కి వచ్చారంటే ముందు అడ్మిషన్ అప్పుడు ఇద్దరు వచ్చి ఉంటారు, లేదా ఒకరు వచ్చి ఉంటారు ఇద్దరు తరపున. ఆ తర్వాత వచ్చి వాళ్ళ నాన్న వస్తే ఆయన కల్పించొద్దు, మళ్ళీ లెటర్ ఇస్తారు. ఆ నాన్న వచ్చి మీరు కానీ నన్ను కలగపిస్తే నేను కోర్టుకు వెళ్తానంటాడు. మధ్యలో మేము నలిగిపోతున్నా. అంటే వాళ్ళ కొట్లాటలు స్కూల్ దాకా వస్తున్నాయి. అన్రీజనబుల్ డిమాండ్స్, వాళ్ళ నాన్న కలగకూడదని చెప్పడం, వాళ్ళ అమ్మ కలవకూడదని చెప్పడం, ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారండి. అవతల వాళ్ళని అర్థం చేసుకునే అకామిడేటివ్ అప్రోచ్ లేకుండా పోతుంది. చిరాకు, అసహనం ఎక్కడ దాకా అంటే మా అమ్మ చెడ్డది, మా నాన్న చెడ్డవాడు, నా భర్త చెడ్డవాడు, లేదా భార్య చెడ్డది, ఆ కొడుకు చెడ్డాడు, నేను ఒకడే గొప్ప, చివరికి తనను తాను నిందించుకుంటుంటారు. అదే ఆత్మహత్య. నేను పనికిరాను జీవితంలో. ఇది ఒక హేట్రెడ్ అనేది పెంచుకుంటూ పోతే ఆ దేశం చెడ్డది, ఆ మతం చెడ్డది, ఆ ఊరు చెడ్డది, మా నాన్న చెడ్డాడు, చివరికి నేనే చెడ్డాడు. అది దానికి ఏం అదుపు ఉండదండి. ఇంకా ఆ అదుపులు దాటి ఈ యొక్క హేట్రెడ్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. చెడుని వ్యతిరేకించాలి, నేను కాదనట్లేదు, కానీ ఏది మంచి ఏది చెడు, ఎక్కడ దాకా ఏ స్థాయిలో వ్యతిరేకించాలి, ఎక్కడ దాకా కలిసి ఉండాలి, ఇది తెలియాలి కదండి. ప్రపంచంలో ఇప్పటిదాకా మానవ సమాజాలు లేవా? 540 మానవ సమాజాల్ని అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలు. మనిషి ఒంటరి జీవనాన్ని సాగించలేడు. ఒంటరిగా వితిలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని నేను కాదనట్లేదండి. అలాంటి వాళ్ళని కాసేపు మినహాయిద్దాం. కొంతమంది ఉంటారు పాపం, మినహాయిస్తే మనిషి ఒంటరిగా ఉండలేడు. మనిషికి తోడు కావాలి. రోజంతా ఒక ఇంట్లో కూర్చుంటే, మాట్లాడడానికి ఎవరు లేకపోతే పిచ్చెక్కేస్తుంది. విపరీతమైన మానసిక శారీరక రుగ్మతలు వచ్చేస్తాయి. కాబట్టి అవతల వాళ్ళతో అడ్జస్ట్మెంటే లేకపోతే నువ్వు ఒంటరిగా ఎలా బతుకుతావు? అసలు అంతెందుకండి, పొద్దున లేస్తే నువ్వు వాడే బ్రష్ మొదలుకొని రాత్రి పడుకునే దిండు, బెడ్డు లేదా చాప దాకా నువ్వు చేస్తే వచ్చింది కాదుగా. ఒక్కసారి ఒక నిర్మానుష్యమైన ఐలాండ్లో నిన్ను పడేస్తే ఎలా బతుకుతావు? బతకలేవు కదా. అంటే సమాజం ఉంది కాబట్టి నువ్వు బతుకుతున్నావు. ఇప్పుడు వరదలు వచ్చినాయి మనకి, చూస్తున్నాం ఖమ్మం, విజయవాడలో. ఎంతమంది పాపం వెళితే, ఎంతమంది సాయం చేస్తే వాళ్ళు కాస్త తినగలుగుతున్నారు. ఎవరికి వాళ్ళు నా జీవితం అనుకుంటే సమాజం ఎలా ఉంటుందండి? ఇవాళ ఒక వీడియో చూశాను, పాపం 8 మంది చిన్న 10 రోజుల అబ్బాయి కూడా బిల్డింగ్లో చిక్కుబడియారు. ఆ వీడియో వచ్చింది, వెంటనే ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చింది నాకు, లేదు రెస్క్యూ చేసేసారు అనేసి. ఆ వీడియోని హైడ్ చేశాను. మనుషులు అండి మనం అందరూ కూడా. ఈ అంటే అవతల వాళ్ళని ప్రభుత్వమే కాదు, వ్యక్తులు కూడా ఆపన్నహస్తం అందిస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు మనగలుగుతున్నాయి, సమాజం మనగలుగుతుంది. ఎంతసేపు నేను నా జీవితం, రాబోయే రోజుల్లో రోబోలతో కాపురాలు చేస్తారు, రోబోనే ప్రపంచంగా బతుకుతారు. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటుందో ఊహించుకోండి. రోబో అనేది డబుల్ ఎడ్జ్డ్ వెపన్ అండి. దాన్ని వాడుకుంటే స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ సిటీసు, మొత్తం ఈ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్, పొల్యూషన్ అన్నిటినీ తీసేసి భూతల స్వర్గాన్ని ఇక్కడ తీసుకురావచ్చు. కానీ ఎలా వాడుకోవాలో తెలియాలి. అంతేగాని దానికి సరెండర్ అయిపోతాయి, మన అస్తిత్వాన్ని కోల్పోతే నరకంగా మారిపోతుంది సమాజం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం విద్య వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ ఇస్తున్నామా, లేకుంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి కాంపిటీషన్ తట్టుకునేట్టు చేస్తున్నామా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళకి కావాల్సినటువంటి పర్సనాలిటీ డెవలప్ చేయడం అనేది, యూజువల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఓ కౌన్సిలర్లో, సైకాలజిస్ట్లో ఎవరో చేస్తుంటారు, వాళ్ళకి కావాల్సింది ఇస్తుంటారు. ఇది కాదు కదా. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, చిన్నప్పటి నుంచే అది డెవలప్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ కాకపోయినప్పటికీ, ఎవరు పర్ఫెక్ట్ కారు, ఎలా డెవలప్ చేసుకోవాలి, దాన్ని మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారు, ఎలా చెప్తారు పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి? ఇదేదో కొత్త కాదండి, ఎప్పటి నుంచో ఉంది. నన్ను అడిగితే ప్రపంచంలో అత్యుత్తమ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు వేమన పద్యాలు, సుమతి పద్యాలు. ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచుమోగునట్లు
కనకంబు మోగున ఎంత బాగా అర్థమయ్యేలా బాలమిత్ర, చందమామ, ఈ నీతి చంద్రిక కథల్లో మనకందరికీ చెప్పారు కదండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఏముంటుంది అనుకున్నారు? భాష నేర్పిస్తారు, భాషతో పాటు ఈ సామాజిక విలువల్ని, నేను ఇందాక చెప్పానే ఈ యొక్క సంపూర్ణత, లైఫ్ స్కిల్స్ అనేది ఉండేది మనకి. ఆహారం ఇంట్లోనే జరిగేది అప్పుడు మనకి, ప్యాకెట్లలో డబ్బాల్లో వచ్చేది కాదు. ఇప్పుడు మీరు చూడండి, క్యారెట్ తినండి అని ఎక్కడన్నా ప్రకటన చూసారా? టమాటాలు తినండి, పచ్చి బఠానీ తినండి ఉండదు. ఎందుకంటే దానివల్ల ఎవరికి లాభాలు రావు. అదే ఈ డబ్బాల్లో దొరికే, ప్యాకెట్లలో దొరికే పొటాటో చిప్స్ తినమని, బుసబుస పొంగే పానీయాలు తాగమని ప్రకటనలు వస్తున్నాయి. పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసేస్తున్నారు. కాబట్టి 50 ఏళ్ల క్రితం లేదా 30 ఏళ్ల క్రితం బాల్యం వేరు, ఇప్పుడు బాల్యం వేరు. స్కూల్కి వెళితే వాడు అంటాడు, నేను పలానా గేమ్ ఆడినా, ఫైర్ ప్లే ఆడినా, నువ్వేం ఆడినావు అంటాడు. వీడిపైన ప్రెషర్ వస్తుంది. నాకు ఈ మోడల్ మొబైల్ ఉంది, మా అమ్మ కొనిచ్చింది, మా నాన్న కొనిచ్చాడు, 1,70,000 అంటాడు. వీడిపైన ప్రెషర్ ఉంటుంది. కాబట్టి చుట్టూరా మనం ఉన్న సమాజాన్ని అర్థం చేసుకుని, పిల్లల్ని అర్థం చేసుకుని తగిన రీతిలో వాళ్ళని కనుక మనం లైన్లో పెట్టుకోకపోతే మొత్తం అక్కడితో ఎండ్ అయిపోతుందండి. అమర్నాథ్ గారు, ఎప్పుడైనా ఇన్నేళ్లలో ఆల్మోస్ట్ 24 ఇయర్స్లో ఏ రోజన్నా ఏ పేరెంట్ అన్న మీ దగ్గరకు వచ్చారా? అంటే ఆ కార్పొరేట్ స్కూల్లో లేకుంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నట్టుగానో అంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసుకోరు, అన్ని మార్క్స్ వచ్చినట్టుగానో, ఇన్ని ర్యాంక్స్ వచ్చినట్టుగానో, ఆ గ్రేడ్స్ అలా వచ్చినట్టుగానో, స్లేట్ ద స్కూల్ గురించి ఇంత పెద్ద ప్రకటనలు రావేంటండి? ఎప్పుడన్నా అడిగారా? లేరండి, మా పేరెంట్సే మాకు పెద్ద ఎవరో ఒకరిద్దరు అడుగుంటారు, కాదనట్లే. నేను ఒకరిద్దరు 1000 మంది ఉన్నప్పుడు ఒకరిద్దరు అసంతృప్తితో ఉన్నవాళ్ళు కార్పొరేట్ పాఠశాలకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు. చాలా తక్కువ, 1% ఇక్కడ కాదు, 0.1% ఉంటారండి. మాకు అడ్మిషన్స్ అన్నీ మా పేరెంట్స్ ద్వారానే వస్తాయి. చెబుతారు వెళ్ళి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కడ ఉంటుందో అక్కడ మాకు, ఉదాహరణకు హైదరాబాదు అబిడ్స్ ఫస్ట్ బ్రాంచ్ అండి, అక్కడ ఎక్కువ మంది మాకు మార్వాడి కుటుంబానికి చెందిన వాళ్ళు, ముస్లిం కుటుంబాలు, తెలంగాణ ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి బలమైన కిన్షిప్ బాండ్స్ అంటే ఉమ్మడి కుటుంబాలు, బంధుత్వ సంబంధాలు ఉంటాయి. వాళ్ళు వెళ్ళి చెప్తారు, మా అబ్బాయి ఇంత బాగా డెవలప్ అయ్యాడు, ఇంత మంచి విద్య నాడిస్తుందని. సో దాన్ని నమ్మి మరో 5-6 ఒక్కొక్క పేరెంట్ నుంచి మాకు 5-6 అడ్మిషన్స్ వస్తాయి. అలాగే జరుగుతుందండి. ఎస్, ఎక్కడో ఒక చోట, 1-2 చోట్ల అసంతృప్తి ఉంటుంది, మిస్లీడ్ అవుతారు. ఎవరు కార్పొరేట్ స్కూల్ వాళ్ళు వచ్చి ఏదో బ్రెయిన్ వాష్ చేస్తారు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకొస్తారు చాలామంది, తప్పు చేసాం వెళ్ళిపోయామని చెప్పి. అప్పుడు వాళ్ళు తప్పుని ఎందుకు ఆనందపడడం కాదు, కానీ మా ఫిలాసఫీని గుర్తించారన్న ఒక సంతృప్తి దొరుకుతుందండి. నిన్న కూడా ప్రిన్సిపల్ చెప్తోంది, 3 పిల్లలు వెళ్ళిపోయారు సార్ లాస్ట్ ఇయర్, ఇప్పుడు మళ్ళీ వచ్చి పేరెంట్స్ కొట్లాడుతున్నారు, మాకు సీట్ ఇవ్వకపోతే అట్లా మధ్యలో. అంటే ఆ 3 నెలలు కూడా అక్కడికి వెళ్ళమని చెప్పి మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక అబ్బాయి మొండికేశాడు, నేను స్లేట్కి వెళ్తాను, వేరే చోటుకి వెళ్ళాను, ఆ స్కూల్ పనికిరాని స్కూల్, టీచర్లకి ఇంగ్లీష్ రాదని. సో తల్లిదండ్రులు కొంచెం నామోషపడుతూ ఏదో వచ్చి అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా ఒక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి ఎంత పిల్లల కోసం చెప్పినప్పటికి కూడా వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనాలని కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసెస్ అసలు లేకుండా పోయాయి. ఎందుకంటే గ్రౌండ్స్ అనేవి లేవు. ఎంతసేపు వాళ్ళకి ఏసీ రూమ్స్ కావాలి, ఏసీ బస్సులు కావాలి, ప్రతి దాంట్లో రూముల్లో సీసీటీవీ కెమెరాలు ఉండాలి, ఎవరేం చేస్తున్నారు అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ ఉంటే తప్ప ఒక హై ఎండ్ స్కూల్ అనేది, ఇంటర్నేషనల్ స్కూల్, కార్పొరేట్ స్కూల్, వాటికి ఒక నిర్వచనంగా మారిపోయాయి, పర్యాయ పదాలుగా మారిపోయాయి. ఇప్పుడు మీరెంత మీ ఫిజికల్ ఫిట్నెస్కి ప్రయారిటీ ఇస్తారో పిల్లలకు కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా? అవునండి, ఇస్తున్నామండి. మాకు ప్రారంభంలో అబిడ్స్, కర్మన్ ఘాట్, అమీర్పేట్, హిమాయత్ నగర్ ఈ బ్రాంచుల్లో సొంత గ్రౌండ్ అంటే బిల్డింగ్ లోపలే గ్రౌండ్ లేదండి. కానీ ప్రయత్నం చేసి ఇప్పుడు హిమాయత్ నగర్లో పక్కన తీసుకున్నాం, గ్రౌండ్ ఏర్పాటు చేసుకుని. ఇది కాకుండా పెద్ద గ్రౌండ్తో మనసు ఉంటే మార్గం ఉంటుందండి. మా పిల్లలు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అనేక కబడ్డీ, ఖోఖో, క్రికెట్, అనేక గేమ్స్లో, యోగాలో ఛాంపియన్స్గా నిలుస్తున్నారండి. ఎన్సీసీ ట్రూప్ ఉంది మాకు. కాబట్టి ఎస్, మిగతా ఇప్పుడు కొత్తగా వస్తున్న బ్రాంచ్లు తిరుపతి కానీ, విజయవాడ కానీ, గన్నవరం కానీ, బోరంపేట కానీ పెద్ద క్యాంపస్లు, ప్లే గ్రౌండ్స్ లోపల ఉన్నాయి. ప్లే గ్రౌండ్స్ దొరకని ప్లేస్లో కూడా మేము అక్కడ ఉన్న కమర్షియల్ ప్లే గ్రౌండ్స్కి డబ్బు కట్టి మేము పిల్లల్ని తీసుకెళ్ళి ఆడిస్తున్నామండి. కాబట్టి క్రీడలు అనేది శారీరక దారుఢ్యం కన్నా మానసిక దారుఢ్యాన్ని ఇస్తాయండి. ఓటమికి మించిన గురువు లేదు ప్రపంచంలో, కష్టానికి మించిన స్నేహితుడు లేదు. ఈ విషయం
పిల్లలకి ప్రాక్టికల్గా అర్థం కావాలంటే ఆటలు ఆడాలి. ఎందుకంటే నువ్వు ఎంత బాగా ఆడినా గెలిచే ఛాన్స్ 50-50నే. కాబట్టి ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని ఇంచి పాఠం ఎలా గ్రహించాలో ప్రాక్టికల్గా పిల్లలకి అర్థమవుతుంది. నాయకత్వ లక్షణాలు వస్తాయి ఎన్సీసీ వాటి దాంట్లో. ఎన్ఎస్ఎస్ అంటూ లేదు, కానీ ఆ కార్యక్రమాలు ఎన్నో చేసాం. పిల్లల్ని అనేక సార్లు అనేక చోట్ల గ్రామీణ ప్రాంతాలకి, గిరిజన తాండాలకి, అనాథ శరణాలయాలకి, వృద్ధుల ఆశ్రమాలకి వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి తీసుకెళ్లడం, వాళ్ళతో ఇంటరాక్ట్ చేయించడం, ఇవన్నీ చేసాం. సామాజిక తెలివితేటలు, సోషల్ ఇంటెలిజెన్స్ పిల్లలకి వచ్చేలా చేస్తున్నామండి. సో అమర్నాథ్ గారి సోషల్ మీడియా అకౌంట్ ఫేస్బుక్ ఎప్పుడు చూసినా ఆల్మోస్ట్ ఎవ్రీ నౌ అండ్ దెన్ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి, జిమ్ వర్కౌట్లకు సంబంధించి, చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్లకు సంబంధించి ఇవే ఎక్కువ వీడియోలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కంటెంటే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకని మీరు అంత ప్రయారిటీ వాటికి ఇస్తారు? అసలు టైం ఎలా దొరుకుతుంది? సమయం మన చేతిలో బానిసండి. ఇవాళ ఈ కార్యక్రమం ఉంది, నేను రికార్డ్ అవుతుంది ఇక్కడ. నాకు 5 గంటలకి జిమ్ వెళ్ళే ఇది ఉంది. ఇప్పుడు సమయం రికార్డ్ అవుతున్నప్పుడు 3 అవుతుంది దాదాపుగా. నాకు తెలుసు ఈరోజు వెళ్ళలేమని, కాబట్టి మార్నింగ్ వెళ్ళి వచ్చేసాను. 6:30కి ఇంట్లో బయలుదేరి మొత్తం కంప్లీట్ చేసుకుని నేను ఈరోజు బయటపడ్డాను. వారంలో 5 రోజులు చేయాలంటే చేయాలంతే. రేపు తిరుపతికి వెళ్తున్నాను, 11:30కి నా ఫ్లైట్. పొద్దున్న మళ్ళీ వెళ్ళేసి చేసేస్తాను. అలా అన్నమాట. మనం కనుక చేయాలి, సినిమా యాక్టర్ భాషలు చెప్పాలంటే ఒక్కసారి కమిట్ అయితే మన మాట కూడా మనం వినకూడదు. అది అవసరం అండి ప్రతి విషయంలో కూడా. అదర్వైజ్ మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ, స్ట్రాంగ్ రిజాల్వ్ అంటారు, కమిట్మెంట్ ఉంటే ఏ పనైనా క్రమశిక్షణలో భాగం, వ్యక్తిత్వ లక్షణంలో అదొక భాగం అండి. అది పిల్లలకి పాదుకొల్పాలి. మేము చేస్తున్న ఆ పని ఏదైనా కానీ మీరు వద్దు అనుకుంటే అది పక్కన పెట్టాలి. వద్దు అనుకున్న దాన్ని చేయడం, చేయాలనుకున్న దాన్ని పోస్ట్ పోన్ చేయడం రెండూ తప్పే. నిర్ణయించుకోండి ఏం చేయాలి. ఈరోజు ఆడాలి, ఈ ఆట ఆడాలంతే. దానికి సమయం. ఆ ఆటలాడి చదువుని పక్కన పెట్టకూడదు. అదే ఇదే రెండింటికి స్థానం క్రియేట్ చేసుకోవాలి. రెండింటికి మనం టైం కల్పించుకోవాలి. ఒక పర్సనల్ క్వశ్చన్, మీరు ఇంత ప్రయారిటీ ఇచ్చి ఫిజికల్ ఎక్సర్సైజ్కి ఇంత ఫస్ట్ ప్లేస్ అనేది ఇచ్చిన తర్వాత కూడా బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చింది అమర్నాథ్ గారికి. అప్పుడు వచ్చినప్పుడు కూడా చాలా అంటే ఏమీ జరగలేదు అన్నట్టుగా, ఈవెన్ వెన్ యు ఆర్ ఇన్ ఐసీయూ, అప్పుడు కూడా అంతే హ్యాపీగా ఎలా ఉండగలిగారు అసలు? బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వచ్చిందని ఇప్పటిదాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదండి, చెప్తాను మీరు అడిగారు కాబట్టి. 2020 సంవత్సరం అండి. పర్సనల్గా ఒక చిన్న సమస్య వస్తే నేను కొంచెం 2 రోజుల పాటు బాగా బాధ, ఆవేశం, కోపం పడ్డాను. బహుశా ఎమోషనల్ దీనివల్ల కొంచెం బీపీ పెరిగి ఉండొచ్చు. అప్పుడు నేను చెక్ చేసుకోలేదు, కానీ బీపీ పెరిగి ఉండొచ్చు. సరిగ్గా అదే సమయంలో జిమ్లో ట్రైనర్ లేడు. ఎందుకంటే మొదటి వేవ్కి రెండవ వేవ్కి మధ్యలో కాలం. అప్పుడు చాలామంది ట్రైనర్స్ వెళ్ళిపోయారు. నేను సొంతంగా చేసుకుంటూ ఒక వెనక్కి వెళ్ళి ఇట్లా చేయడంలో బహుశా ఇక్కడ ఏదో స్ట్రెయిన్ వచ్చింది. ఈ హెడ్కి సంబంధించిన ఈ ఎక్సర్సైజులు కొంచెం జాగ్రత్తగా చేయాలి. బహుశా ఎక్కడో బ్లడ్ క్లాట్ అయ్యి అది బ్రెయిన్లోకి వెళ్ళిందండి. సో నాకు ఆదివారం రోజు కేబీఆర్ పార్క్ నుంచి బయటకు వస్తుంటే వాకింగ్ తర్వాత కళ్ళు తిరిగింది. ఇంటికి వెళితే వాతు వచ్చింది, స్నానం చేస్తుంటే వాతు వచ్చింది, కళ్ళు తిరిగింది. నేను పట్టించుకోలేదు. అది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలని అప్పటికి నాకు తెలియదు. ఏదో ఉంది అనుకున్నాను. మండే మామూలుగా స్కూల్కి వెళ్ళాను. ఈ లోపల మా ఇంట్లో మా అమ్మాయి, మా మిసెస్ వాళ్ళంతా చెక్ చేసుకున్నారు, ఏదో ఉందని చెప్పి ట్యూస్డే నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు చెక్ చేసి ఇలా ఉంది, క్లాట్ ఉంది అని ఐసీయూలో చేర్పించారండి. నేను పాజిటివ్గానే థింక్ చేశాను, నాకు బాగుంది. ఇన్ఫ్యాక్ట్ డాక్టరు నేను టాయిలెట్కి వెళ్ళాలంటే వాళ్ళు బౌల్ తీసుకొచ్చారు. ఐసీయూ కదండి, ఎక్కడ టంగ్ డింగ్ డింగ్ అంటుంది మొత్తం. నేను లేదు వెళ్తానంటే వాళ్ళు షాక్ అయిపోయారు. ఐసీయూలో ఉంటూ నువ్వు ఎలా వెళ్తావని. నాకేమో బాగుంది. డాక్టర్ని పిలిచి కాస్త ఆయనతో రిక్వెస్ట్ చేసుకుని టాయిలెట్కి వెళ్ళొచ్చాను. ఆ 2 రోజులు ఉన్నానండి ఐసీయూలో. ఆ 2 రోజులు ఎందుకున్నాను నాకే అర్థం కాదు. అలాంటే డాక్టర్ల దాన్ని తక్కువ చేయడం లేదు, వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు దానికి. బహుశా బ్లడ్ క్లాట్ త్వరగా కరగడానికి అది కారణం అయింది. నన్ను ఒక కేస్ స్టడీగా తీసుకుని ఆ ఆసుపత్రిలో నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరు, ఆయన ప్రొఫెసర్స్ని 85 ఏళ్ళ ఒక డాక్టర్ వచ్చారండి. అంటే ఇప్పుడు పెద్ద డాక్టర్, 5-6 మంది వచ్చారు. వాళ్ళు నన్ను కేస్ స్టడీగా తీసుకుని స్టడీ చేశారు. ఆయనే అన్నాడు నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్, మా సొంత మామగారికి ఇదే ప్లేస్లో ఇంతే క్లాట్ వచ్చింది, 20 ఏళ్ళుగా ఆయన బెడ్ రిడన్గా ఉన్నారు. 2010లో నేను సర్జరీ చేశాను, ఆయన ఇప్పుడు నడుస్తున్నాడు, బట్
క్రిపుల్డ్ మూమెంట్. మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే బయట వాళ్ళు నమ్మరు, సరే నేనే నమ్మనండి అన్నారు. అక్కడ లేడీ డాక్టర్ ఉండేది. అమర్నాథ్ గారు మీరు ఎంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు? నాకు అదే న్యాచురల్గా ఏదో వేషాలు వేయడం లేదో, ఐ ఫెల్ట్ హ్యాపీ అండి. ఐ ఫెల్ట్ హ్యాపీ ఇన్ సెన్స్ మనకి ఏం కాదు, ఎందుకంటే ఐఎమ్ ఆల్ రైట్. ఆ ధైర్యమే నాకు చాలా మటుకు సేవ్ చేస్తుందండి. అలాగని దీన్ని నన్ను మోడల్గా ఎవరు తీసుకోవద్దు. బ్రెయిన్ స్ట్రోక్ ఉందంటే వెంటనే ఆసుపత్రికి వెళితేనే, ఇప్పుడున్న ఒక 40,000 లేదా ఇంజెక్షన్ ఉందండి, నాకు వేయలేదు వాళ్ళు, చెప్తున్నాను, వేసుకుంటే వెంటనే తగ్గిపోయే అవకాశం ఉంది. ఆలస్యం అయితే కంప్లీట్ బాడీ క్రిపుల్ అయిపోతుంది. ఎంతో కాళ్ళు చేతులు ఏదో పడిపోతాయి, మాట పడిపోతుంది. బ్రెయిన్ మొత్తం బాడీని కంట్రోల్ చేస్తుంది కదండి. ఎక్కడ దెబ్బతింటే దానికి సంబంధించిన శరీర అవయవం దెబ్బతినిపోతుంది. నేను కారణం ఏదైతే నేను చేసుకున్న పుణ్యమా, దేవుడా, లేకపోతే డాక్టర్లా, లేదా నా ధైర్యమా, అన్నీ కాస్త వదిలేద్దాం. పెద్ద ఎక్సెప్షన్ అండి, కోర్టులో ఒక ఎక్సెప్షన్. బ్రెయిన్ స్ట్రోక్ ముందు కూడా నేను జిమ్కి వెళ్ళేవాడిని, అంత బాగా చేసేవాడిని కాదు. ఆ తర్వాత ప్రొఫెషనల్ జిమ్లో జాయిన్ అయ్యాను. ఇదిగో ఇప్పుడు 6 ప్యాక్ తెచ్చుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఈవెన్ మీ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్ళినా కానీ అక్కడ కూడా యు ఫైండ్ అవుట్ సమ్ ప్లేస్ కదా, ఏదైనా కొంచెం దొరికినా చాలు. పక్కన గూగుల్ మ్యాప్ చెక్ చేసుకోవడం. మనం జపాన్కి వెళ్ళాం, అంతకుముందు సింగపూర్ వెళ్ళాం, మధ్యలో మా స్కూల్ పిల్లలతో పాటు షిమ్లా, కులు, మనాలి, ఆగ్రా, రాజస్థాన్లో జైపూర్ లాంటి చోట్లకి వెళ్ళాం. ఎత్తుకోవడం గూగుల్లో వెళ్ళి ఇంకా ఒక 1 కిలోమీటర్ ఉంది. ఎలాగో జిమ్లో చేయాలంటే ముందుగా ట్రెడ్మిల్ పైన చేయాలి. ట్రెడ్మిల్కి బదులు నడిచిపోవడం, ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకుని నడిచిపోవడం చేసేయడం. ఆ డబ్బులు ఇస్తే వాళ్ళు 250, 300, 400 దీన్ని బట్టి ఉంటుందండి. సో ఎక్కడా నేను ఈ 3 సంవత్సరాల్లో మా జిమ్ ట్రైనర్ చెబుతున్నా మీరు 1 వీక్ బ్రేక్ తీసుకోండి అంటే నేను బ్రేక్ తీసుకోలేదండి. ఫీవర్ వస్తే చూద్దామని, ఫీవర్ అయితే రాలేదు. ఇప్పుడు 6 ప్యాక్ అన్నారు కదా, 6 ప్యాక్ కోసం మీరు రోజు ఎన్ని గంటలు ఎలా కష్టపడుతుంటారు? 6 ప్యాక్ అంటే అదేదో షో ఆఫ్ కాదండి. అన్నిటికీ మన వాళ్ళు అలా మీనింగ్ చెడగొట్టేస్తారు. 6 ప్యాక్ అంటే ఏదో షో ఆఫ్, హీరోయిక్ ఇమేజ్, అది వాస్తవం కాదండి. 6 ప్యాక్ కోసం ఫ్యాట్ బర్నర్స్ తీసుకుని హృద్రోగం తెచ్చుకున్న వాళ్ళు జిమ్ముల్లో కోకోలుగా కనిపిస్తున్నారు. ఇంత కండలు రావడం కోసం అనబాలిక్ స్టీరాయిడ్లు తీసుకుని కిడ్నీలు పాడు చేసుకున్న వాళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారు. పెద్ద హీరోలు ఉన్నారండి, పేర్లు ఎందుకు కానీ. బాడీలో ఫ్యాట్ ఎంత ఉండాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఇవన్నిటికి కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయండి. పురుషులకి 25% కంటే ఎక్కువ ఫ్యాట్ ఉండకూడదండి. 12 ఉంటే 6 ప్యాక్ వస్తుందండి. 8% కంటే తక్కువ పడితే డేంజర్ అండి మళ్ళీ. సో నా ఫ్యాట్ని నేను ఆహారపు అలవాట్ల ద్వారా నేను దీనిలో 11, 13 మధ్యలో మేనేజ్ చేస్తూ ఉన్నానండి. కాబట్టి 6 ప్యాక్ కనిపిస్తుంది. ఇంకా కనిపించాలంటే నీళ్లు దాక్కుండా ఫోటోలు తీసుకోవడం కోసం, అది అనారోగ్యం అండి. 6 ప్యాక్ మీకు ఎవరికైనా బాగా అట్లా కనిపించింది అనుకోండి, వాళ్ళ అనారోగ్యం లెక్క. అప్పుడు కనుక చెక్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం చాలా సర్వనాశనంగా ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా కనిపించాలంటే నీళ్లు తాగకుండా 3 రోజులు ఉండాలండి. స్పూన్లతో తాగుతారు, అది చాలా చాలా క్యాలిక్యులేటివ్ గా ఉంటారు. అంటే బాడీలో ఉన్న వాటర్ కాంటెంట్ మొత్తం తీసేస్తేనే అది కనిపిస్తుంది. మామూలు టైంలో ఇప్పుడు నాకు కనిపిస్తుంది, బట్ నాట్ సో ప్రామినెంట్. సో ఫ్యాట్ తగ్గించుకోవాలి, కానీ వాటర్ చాలా ముఖ్యం అండి. ఫ్యాట్ తగ్గించుకోవడం ఎలా తగ్గించుకోవాలి? లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటూ వర్కౌట్ చేయాలి. ఫ్యాట్ బర్నర్ అని ఉంది టాబ్లెట్, అది తీసుకుంటే పోతే ఫ్యాట్ బర్న్ అవుతుంది, కానీ అది శరీరం పైన దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కండలు, పెద్ద కండలు రావాలంటే లోపల ఫ్యాట్ ఉండాలి, స్టిరాయిడ్ తినాలి, అది అనారోగ్యం. మళ్ళీ లీన్ మజిల్ అంటారండి, అంటే నిజంగా వాస్తవంగా చేసిన వాళ్ళకి మజిల్స్ ఒక స్థాయిలోనే వస్తాయి, మరి ఇంత కొండలంతా రావు. అదే ఆరోగ్యానికి సూచిక. కాబట్టి అక్కడ కూడా నేను ఎప్పుడు గ్లామర్ కన్నా గ్రామర్ ముఖ్యం అనుకున్నాను. పాఠశాల విద్యలోనైనా లేదా జిమ్లోనైనా చేసే ఏ పనిలోనైనా గ్రామర్ అంటే దానికి సంబంధించి కొన్ని బేసిక్స్, ఫండమెంటల్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం వెళ్ళాలి. ఎస్, నా దగ్గరకు కూడా వచ్చారు, అనబాలిక్ స్టీరాయిడ్ తీసుకుంటారన్నారు, ఫ్యాట్ బర్నర్ తీసుకొచ్చారు, నేను తీసుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తాను. మీకు లేట్ అవుతుందండి, లేట్ నాకేం తొందర లేదు, 6 నెలలు రాకపోయినా పర్లేదు, ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో అది చేస్తా అంతే. మీరు ఇలా చేస్తే 3 నెలల్లో మీకు నాకేమి టార్గెట్లు ఏం అక్కర్లేదని చెప్పాను. సో ఐ వాజ్ వెరీ క్లియర్. దాంతో ఇంక వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. జిమ్లో ఒక వ్యవస్థ, ప్రతి జిమ్లో అండర్ గ్రౌండ్ వ్యవస్థ నడుస్తుంది. వాళ్ళు ఏంటంటే వచ్చి దీన్ని అమ్మడం,
ఇది నడుస్తోంది. ప్రతి చోట ఉంటుందండి ఏదో ఒకటి. మనిషిని చెడగొట్టడానికి, మనిషి బలహీనతలపై సొమ్ము చేసుకోవడానికి ఎన్నో మనకు బలహీనత ఉంటే ఎవరి చేతిలో బలైపోతాం మనం. బలహీనత లేకపోతే అప్పడంగా డబ్బు సంపాదించాలి, ఎక్కువ వడ్డీ రావాలి, మన డబ్బులు 2 రెట్లు అయిపోవాలి. ఇలా ఏ బలహీనత ఉన్నా ఏదో ఒక రోజు ఏదో ఒకరి చేతిలో బలైపోతాం. బలహీనత లేకుండా ఉంటే మనకి సరైన మార్గంలో వెళితే మనకి మనల్ని మోసం చేసేవాళ్ళు ఉండరు. 99.99 ఉంటే గింటే మన తెలివి ఉపయోగించి తప్పించుకోవచ్చు దాని నుంచి. అంతేనండి. మీరు 4-5 years బ్యాక్ మీ కూతురు పెళ్లి చేశారు. అవునండి. అడగొచ్చు కాబట్టి అడుగుతున్నాను. అడగొచ్చు అనేసాను. ఏజ్ ఎంత మీది? ఏజ్ ఇస్ నెంబర్ అండి. అనేది ఎందుకంటే దీనికి బయోలాజికల్ 6 pack ఒకటి, ఆ తర్వాత మీ ఏజ్ ఒకటి, మీరు తీసుకునే ఫుడ్ ఒకటి, మీ ఫిట్నెస్ ఒకటి, ఇవన్నిటికీ ఇంటర్లింక్డ్ గా ఉన్నాయి. నా బయోలాజికల్ ఏజ్ 29 అండి. గుడ్. బయోలాజికల్ ఏజ్ అంటే ఇదేదో నేను అలా చెప్పట్లేదండి. మనకు హార్ట్ బీట్ ఎక్కువైతే అనారోగ్యం తెలుసా మీకు? 40, 45, 50, 55, 60 వరకు ఉంటే ఆరోగ్యం. చాలా మందికి 70, 80, 90 దాటిస్తుంది. సో అఫ్కోర్స్ 40 కంటే తక్కువ ఉంటే అనారోగ్యం అనుకోండి. బట్ 40 to 60 చాలా. హార్ట్ బీటు, నా బీపీ 112, 65, 68. కిడ్నీసు, లివరు ఇవన్నీ చూసుకుంటే, నా బోన్ డెన్సిటీ, నా మజిల్ డెన్సిటీ ఇవన్నీ తీసుకుంటే బయోలాజికల్ ఏజ్ 29. మీరు చెప్పిన ఏజ్ నేను మర్చిపోయాను, గుర్తులేదు. జోక్గా చెప్తున్నా. దీంట్లో వాస్తవం ఏమిటంటే మన వాళ్ళు ఒక చట్టం కట్టేశారండి. 40 దాటితే ఇంకేముంది నీది అంటే ఏముంది అంటే ఏంటి అసలు లైఫ్ అంటే ఏంటి? పెళ్లి చేసుకోవడం ఇదేనా లైఫ్? అసలు పెళ్లి చాలా ముఖ్యం, నేను దాన్ని కాదనట్లేదు. కానీ 40 అయితే అయిపోయింది, 50 అయితే రామా గోవింద అనుకోవడానికి చిన్నప్పుడు దైవభక్తి గురించి పరిశీలించట్లేదు. దైవభక్తి వేరు. 50 అయితే నాకు అంతా అయిపోయిందంటే నా ఇన్నింగ్స్ ఇప్పుడే మొదలైందని నేను అనుకుంటున్నాను. చదువులో కానీ కొత్త టార్గెట్స్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సంపూర్ణత అనేది పెద్ద టార్గెట్. పిల్లల్ని ఇట్లా మార్పు తీసుకురావాలని ఫేస్బుక్ ద్వారా కొన్ని వేల మందిని ఎడ్యుకేట్ చేస్తున్నాను. నేను చెప్పడం బాగోదు, తీసేవాళ్ళు తెలుసు. నా పోస్టులు వైరల్ అయిపోతాయి, వాట్సాప్లో విపరీతంగా షేర్ అవుతాయి. సో ఇవన్నీ కొత్త ఛాలెంజ్లు. ఎవ్రీడే ఐఎమ్ లివింగ్ మై లైఫ్. ఒక గోల్ వైపు పరిగెత్తడం కాదండి. ప్రతిరోజు జీవితం అనేది ఒక మ్యారథాన్ రేస్. ఎంజాయ్ ఈచ్ డే ఆఫ్ యువర్స్. ఈరోజు ఏం చేయాలి? ఈరోజు మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాను. మార్నింగ్ వేరే టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఉండింది, మధ్యాహ్నం ఇది. సో ఇలా ప్రతిరోజు ప్లాన్ చేసుకుని హ్యాపీగా ఉండడమే జీవితం అండి. కాబట్టి నా క్రొనలాజికల్ ఏజ్, క్యాలెండర్ ఏజ్ నేను మర్చిపోయాను. అయితే మీరు తీసుకునే డైట్ కావచ్చు, ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంటుంది? ప్రోటీన్స్ ఎక్కువ అండి. కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాను, అది పరిమితంగా తీసుకుంటాను. ఇక వెజిటబుల్స్ అంటే మన ఇడ్లీ, దోశ, సాంబార్ ఇలా ఎన్ని భాషలు చెప్పుకున్నా మన కడుపుకి, మన జీర్ణ వ్యవస్థకి అర్థం కాదండి. మన జీర్ణ వ్యవస్థకి అర్థమయ్యే పదాలు 6. ఒకటి కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ డేంజరస్ అండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కావాలి, అది కూడా పరిమితంగా కావాలి. 2 ప్రోటీన్స్ చిన్నపిల్లలకి అందరికీ అవసరం. చిన్నపిల్లలకి ఎక్కువ, ఎదిగే వయసు వాళ్ళకి ఎక్కువ అవసరం. గర్భిణీ స్త్రీలకి, పాలిచ్చే తల్లులకి, 45 దాటిన వాళ్ళకి. ఇది చాలామందికి తెలియదండి. 45 దాటితే మీకు ఎక్కువ ప్రోటీన్స్ అవసరం అవుతాయి. లేకపోతే ఏమవుతుంది, కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చేస్తాయి. అర్థమైందండి? ఇవన్నీ ఏంటంటే ఇది నథింగ్ బట్ ఏ కండరం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు ఫ్యాటే ఉండి ఫ్యాట్ కరిగిపోయింది అనుకోండి, మొత్తం వేలాడుతూ ఉంటుంది. వేలాడని సమస్య కాదండి, శారీరక దారుఢ్యం పోతుంది. నడవలేరు, కూర్చుంటే లేవలేరు. కాబట్టి ప్రోటీన్ అవసరం ఎక్కువ. తగినంత ప్రోటీన్ తీసుకుంటాను. గుడ్ ఫ్యాట్స్లో 2 ఉన్నాయండి. బ్యాడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది బ్యాడ్ ఫ్యాట్స్. ఈ పిజ్జాలు, బర్గర్లు తింటే ట్రాన్స్ ఫ్యాట్స్ వస్తాయి. గుడ్ ఫ్యాట్స్, నట్స్ తింటే గుడ్ ఫ్యాట్స్ వస్తుంది. గ్రౌండ్ నట్స్ కావచ్చు, వాల్నట్ కావచ్చు, ఇలాంటివి ఏదైనా కావచ్చు. ఇక యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇది మినరల్స్ కింద వస్తాయి. విటమిన్స్, మినరల్స్ అన్నిటికీ మించి రఫేజ్, ఫైబర్, పీచు ఏముందండి? జామకాయ తింటే పీచు వస్తుంది, కీరా తింటే పీచు వస్తుంది. ప్రతిరోజు ప్రతి పూట తినాలి ఇది. అప్పుడే బొవెల్ మూమెంట్ తక్కువ ఉంటుంది, బొవెల్ మూమెంట్ ప్రాపర్గా ఉంటుంది. మీ క్యాలరీ ఇంటేక్ తక్కువ ఉండాలండి. జనాలు ఏంటంటే, నేను ఇంత ఎక్సర్సైజ్ చేస్తాను కదా, ఎర్లీ మార్నింగ్ పోయాను కాబట్టి జిమ్ ట్రైనర్కి వెళ్ళి ఒకటే చేశాను. దాదాపు
80, 90, 100 కిలోల వెయిట్లని ఎత్తడం జరిగింది. అంటే ఈరోజు చెస్ట్ కాబట్టి ఇట్లా పైకి ఎత్తడం జరిగిందండి. ఇంత ఉంటే నేను మార్నింగ్ తినింది 4 ఎగ్గులు వైట్ యోకు, ఇన్ని నట్స్, అంతే. మధ్యాహ్నం సేమ్ రిపీట్ డిఫరెంట్గా. సో ఇది సరిపోయింది నాకు. మన ప్రపంచంలో 95% మంది తినాల్సిన దానికంటే 3-4 రెట్లు ఎక్కువ తింటున్నారు. అది కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ తింటున్నారు, ఓన్లీ కార్బోహైడ్రేట్. మా పిల్లలు చూశానండి, నేను ఇవన్నీ నా అనుభవం నుంచి వచ్చింది. 5 ఏళ్ల క్రితం విజయవాడ క్లాసులో లంచ్ టైంలో క్లాసులో వెళ్తే ఒక్కొక్క అబ్బాయి అమ్మాయి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేశారు. దాని నిండా లెమన్ రైస్ ఉంది, ఓన్లీ లెమన్ రైసే. మహా అంటే అందులో ఒక చిన్న పిక్కలు ఉంటుంది. లెమన్ రైస్ అంటే పూర్తిగా కార్బోహైడ్రేట్స్. సరే, సి విటమిన్ కొద్దిగా ఉంటుంది, నో డౌట్. ఆయిల్ వల్ల కొద్దిగా ఫ్యాట్స్ ఓకే ఉంటుంది. మరి ప్రోటీన్ ఎక్కడ, ఫైబర్ ఎక్కడ? దాని నుంచి మార్పు తెచ్చాను నేను. కాబట్టి ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా అవసరం అండి. ఒకప్పుడు మన పూర్వీకులకి అలా నడిచిపోయేది. వాళ్ళు పొలంకి వెళితే అక్కడ ఏదో కాయలు కోస్తున్నాడు, ఇవన్నీ ఆటోమేటిక్గా నడిచిపోయేది. ఇప్పుడు అలా కాదు, మనం ప్లాన్ చేసుకుంటేనే నడుస్తుంది. లేకపోతే మన దగ్గరికి ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ వచ్చేస్తాయి. అందులో సింపుల్ కార్బోహైడ్రేట్, హైలీ ప్రాసెస్డ్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఇది కాకుండా రుచి కోసం చేసిన కెమికల్స్, యాడ్ చేసిన కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, సింథటిక్ కలర్స్, అంటే విషయాన్ని తింటున్నాం. ఇదండి. సో ఇప్పుడు పిల్లలకి గురించి మనం మాట్లాడుకుంటే ఒక సంతులత ఉండాలి, సమతుల్యత ఉండాలి, సమ్మిళితంగా ఉండాలి, అన్నీ కలిస్తే తప్ప వాళ్ళని ప్రాపర్ సిటిజన్గా రేపొద్దున మనం ఊహించుకోలేము. ఇవన్నీ చెయ్యాలి అనుకుంటే మీకున్నటువంటి టీం కూడా అలాగే ఉండాలి, ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా మీకు ఉండాలి కదా. సో ఈ రెండిటి పరంగా చూసుకుంటే ఎలా ఉంది? ఒకవైపు మీ ఫ్యామిలీ సపోర్ట్, ఇంకోవైపు మీరు అనుకున్నటువంటి మీ స్టాఫ్, మీ టీచర్లు ఎలా ఉంటారు? మా టీచర్లని అందరినీ 24 ఏళ్ళుగా నేనే పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తానండి. నేను చెప్పాను కదండి, సివిల్ ఈ స్కూల్ స్టార్ట్ చేయకముందే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ఇలాంటికి ట్రైనింగ్ ఇచ్చిన వాడిని. కాబట్టి పర్సనాలిటీ, సైకాలజీలో నేను ఫార్మల్గా చదువుకోలేదు కానీ, బట్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ సైకాలజీ ఎక్స్పర్ట్. అవతల వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, గుణగణాలని అంచనా వేయగలుగుతాను. కాబట్టి ఆ ప్రవృత్తి కలిగిన వాళ్ళనే తీసుకుంటున్నానండి నేను. మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి మా స్కూల్ నుంచి రిట్రెంచ్మెంట్, స్కూల్ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు, లేదా బాగాలేదని మేము తీసేసేవాళ్ళు చాలా నెగ్లిజిబుల్గా ఉంటారండి. అందరూ హోల్ హార్టెడ్గా ఇది నా స్కూలు, నా ప్రొఫెషను అని దాన్ని ఇష్టపడి పనిచేసేవాళ్ళు 99.9% ఉంటారండి. ఇక ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా మిస్సెస్ ఒకటేనండి మొన్నటిదాకా. ఆమె ఫైనాన్సెస్ మొత్తం చూసుకునేది. నేను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పరమ వీకు, చదువు ఇవి చూసుకుంటాను కానీ ఆ అకౌంట్స్, డబ్బులు ఇవన్నీ నేను తీసుకొచ్చి పెడితే సంతకాలు పెట్టేసేవాడిని అంతే. ఇప్పుడు మా అమ్మాయి ఉన్నత విద్య పూర్తి చేసుకుని ఇప్పుడు 1 ఇయర్గా నాకు కొంచెం చెదుడు వదడుగా ఉంటుందండి, అంతే. మాది చిన్న కుటుంబం, ముగ్గురే. అయితే ఇప్పుడు ఒక స్టూడెంట్కి, పేరెంట్కి, నెక్స్ట్ రేపొద్దున సమాజానికి కావాలి అంటే ఒక మెసేజ్ ఇవ్వమంటే, యాజ్ ఏ ఒక పేరెంట్గా మీరు, ఒక టీచర్గా, ఆ తర్వాత ఒక సైకాలజిస్ట్గా, ఒక కౌన్సిలర్గా, ఒక మెంటార్గా, ఇవన్నీ కలగలిసి ఒక సజెషన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? మన జీవితాన్ని మనం అర్థం చేసుకుందాం, పోలిక వద్దు. మన జీవితానికి కావాల్సిన ప్రయారిటీ ఏం కావాలి, మనం ఎలా కావాలనుకుంటున్నాం, రోజు హ్యాపీగా బతకాలి, అంతే కదండి. ఇంత బట్ ఎస్, డబ్బులు అవసరమే, నేను కాదనట్లేదు, సంపద అవసరమే, దుస్తులు ఇతరత్ర ఇవన్నీ కూడా అవసరమే. కానీ దానికంటే ఎక్కువ అవసరం మన యొక్క మనశ్శాంతి, హ్యాపీనెస్. దీన్ని పోగొట్టుకుంటూ దాన్ని సంపాదిస్తే వేస్ట్. దీనికి దానికి మధ్య సమతుల్యత సాధిస్తూ సరైన మార్గం, డబ్బులు సంపాదించాలంటే సరైన మార్గంలో వెళ్ళాలి. బెట్టింగ్ చేసి లేదా ఎవరికో మోసం చేస్తే మీరు ఎప్పుడూ ఒకసారి పట్టుబడి, మహా తెలివైన వాళ్ళే పట్టుబడి పాపం కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి సరైన మార్గంలో వెళ్ళాలి. జీవితానికి సరైన నిర్వచనం ఇచ్చుకుని, గోల్స్ ఏర్పరచుకుని ప్రతిరోజు ఆనందంగా ఉండాలని పయనం సాగించండి అని నేను చెప్తానండి. September 5th ఉపాధ్యాయుల దినోత్సవం. యాజ్ ఎ టీచర్గా ఏం అర్థం చేసుకోవాలి, ఏం బోధించాలి, ఏం ఆలోచించాలని మీరు అంటారు? ఎవరికండి? టీచర్స్కి చెప్పాలి అంటే, ఇప్పుడు మనం పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, టీచర్స్ గురించే మాట్లాడుకోవాలి. ఒక టీచర్కి ఈ లక్షణాలు ఉండాలి, ఇదే ఆలోచించాలి, ఇదే బోధించాలి అంటే ఏం చెప్తారు మీరు? క్లాస్లో ఉన్న ప్రతి విద్యార్థి నా సొంత బిడ్డ.
అన్న అప్రోచ్ ఉండాలండి. బోధన వృత్తి వాళ్ళు ఎలా ఎంచుకున్నప్పటికీ చాలామంది బై డిఫాల్టే వస్తున్నారు. డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలనుకున్న కాలేక ఇక్కడికి వస్తున్నారు. సరే, ఒక రూడ్ సామెత కూడా ఉంది, బతకలేక బడి పంతులు అనే ఒక ఎలా సరిగ్గా బతకాలో తెలిపేవాడే బడి పంతులు నేను అంటానండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వృత్తిలో ఉన్న మాధుర్యాన్ని మనం పొందాలంటే ఇందాక చెప్పినట్టుగా నేను విద్యకి సరైన నిర్వచనం ఇచ్చుకోవాలి. విద్యార్థికి జీవితానికి సరిపడ్డ విజ్ఞానాన్ని, స్కిల్స్ని, కౌశలాల్ని, నైపుణ్యాలని పాదుగొల్పాలి. దాన్ని మన తెలుగు టీచరు, ఇంగ్లీష్ టీచరు, ఫిజిక్స్ టీచరు, ఇప్పుడు ఫిజిక్స్ టీచరు పాఠంలో ఉన్నదే చెప్తారు నో డౌట్ ఎక్కువ సబ్జెక్టు, కానీ దాన్ని ప్రాక్టికల్గా ఒక కాన్సెప్ట్ వచ్చింది, దానికి ప్రాక్టికల్ వాల్యూ ఏమిటో చెబుతూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ కలిగేలా మరింత నేర్చుకోవాలన్న తపన. ఇన్నోవేషన్ అండి, భారతదేశంలో ఎడ్యుకేషన్లో ఇన్నోవేటివ్ అప్రోచ్ తగ్గిపోతుంది, కొత్తగా కనిపెట్టాలని ఉండదు. కాబట్టి అలాంటి విద్యను అందిద్దాం. మీ వృత్తిని మీరు చక్కగా ప్రతిరోజు ఈరోజు బాగా పాఠం చెప్పండి. నాకు ఫుల్ మీల్స్, ఒక పెద్ద స్పెషల్ చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే 5-6 గంటలు పాఠం తీసుకుంటే. చాలాసార్లు పేరెంట్స్ తీసుకున్నాను, టీచర్లకు తీసుకున్నాను, పిల్లలకి తీసుకున్నాను, యూనివర్సిటీలో తీసుకున్నాను, ఇంజనీరింగ్ కాలేజీలో తీసుకున్నాను. ఒక 5-6 గంటల పాఠం. రేపు పొద్దున ఖమ్మంకి వెళ్ళే అవకాశం, రేపంటే వారం 10 రోజుల్లో అక్కడ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది 5,000 మందికి. ఇంకా ఆ రోజైతే ఒక 4-5 ఫుల్ మీల్స్ ఒకసారి తిన్నట్టుగా ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్ అండి, ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. సో ఆ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ పొందాలి ప్రతి ఒక్కరు. ఎంత పెద్ద వృత్తిలో ఉన్నవాళ్ళు, నేను ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లని, సైంటిస్టులు ఎంతోమందిని కలుస్తుంటాను. చాలామందికి వృత్తి పట్ల ఆనందం లేదండి. ఎందుకు వచ్చాం వృత్తిలో అని. చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నాకు ఈ డిపార్ట్మెంట్ రాలేదు, నాకు ఈ పోస్టింగ్ రాలేదని బాధపడుతుంటారు. అసంతృప్తి. ఈ అసంతృప్తి జీవితాన్ని రగిల్చేస్తుందండి. ఎస్, సమస్యలు ఉంటాయి, సమస్యల్ని పక్కన పెట్టి ఏదో చిద్విలాసంగా బతకమని నేను చెప్పట్లేదు. సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది, కాస్త సమయం ఇటు అటు ఉండొచ్చు. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళాలి, కానీ ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తూనే సమస్యల్ని పరిష్కరించుకునే ఆ చాకచక్యం, నైపుణ్యం ప్రతి వ్యక్తికి రావాలండి. అది. సో ఇప్పుడు మీరు క్లాస్ రూమ్లో ఎలా అయితే క్లాసులు తీసుకుంటారో వాళ్ళకు ఒక మోటివేషన్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. మోటివేషనల్ స్పీకర్గా వాసిరెడ్డి అమర్నాథ్ గారి వీడియోస్ బోల్డ్ అన్ని చూసాము. కౌన్సిలింగ్స్, సెషన్స్ ఇవన్నీ అయినప్పుడు వాళ్ళకి కావాల్సింది ఒక మానసిక ఆనందం, సంతృప్తి. అవును, నేను అనుకున్నది సాధించుకున్నాను అనేది ఎలా ఉంటుందో, సక్సెస్, సంతృప్తి, ఇవన్నీ ఒక టిపికల్గా కనిపించే వర్డ్స్ అయినప్పటికీ కూడా అవన్నీ ఉంటేనే నేను ఒక సాటిస్ఫైడ్, లేకుంటే నేను ఒక పర్ఫెక్ట్, ఇలాంటిది ఉంటుంది కదా. వాటన్నిటిని పిల్లలకి ఎలా చెప్తారు? ఎస్, ఈ మార్గం వెళ్ళు, లేకుంటే ఇది చెయ్యి, ఇది విజయాన్ని ఇస్తుంది, ఇది సంతృప్తిని ఇస్తుంది, ఇది ఆనందాన్ని ఇస్తుంది, ఇవన్నీ వాళ్ళకి చెప్పగలగాలి. లేకపోతే డౌన్ అయిపోతారు, డిప్రెషన్ అవుతుంది. సో ఎన్ని మోటివేషనల్, నైతిక విలువల గురించి, ఎన్ని సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పినప్పటికీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పినప్పటికీ ఇది బేసిక్ ఏమో. వాటిని ఎలా కమ్యూనికేట్ చేస్తారు మీరు? ఎస్ అండి, ఈ గోల్స్ అన్నీ కూడా 10th క్లాస్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐఐటి, జేఈ, క్లాట్, నీటు, ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సివిల్స్ లేదా ఎంబీఏ, ఇవన్నీ గోల్స్ అండి. ఇవన్నీ జీవితంలో ఒక స్ప్రింట్ రేస్, 100 మీటర్ల పరుగు పందెం, 200 మీటర్ల పరుగు పందెం. ఆ పందెంలో నిలిచినప్పుడు దాన్ని తప్పనిసరిగా గెలవాలన్న తపన ఉండాలి, అందుకోసం కష్టపడాలి. కానీ మనం ఇన్స్పైట్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఎంత ప్రయత్నించినా ఏదో కారణంగా విజయం సాధించాలి, అపజయాన్ని పొందాం. ఆ అపజయాన్నే గురువుగా చేసుకుంటే జీవితం అనే మ్యారథాన్ రేస్లో విజయం సాధిస్తాం. మా నాన్న పుట్టినప్పుడే నాకు డాక్టర్ కావాలని పేరు పెట్టేశాడు. నా పేరు వెనక ముందుగానే డాక్టర్ అని రాశాడు. నా జాతకం పైన డాక్టర్ అమర్నాథ్ అని రాసి పెట్టారు. ఓకే, అండర్ ఏజ్ కారణంగా నేను ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ రాసే అవకాశం నాకు రాలేదు. డిగ్రీ విత్ లేకుండా బీఎస్సీ చేయాల్సి వచ్చింది. అప్పటికి నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకంటే 3 ఏళ్ళు జూనియర్స్ వెనక నేను వాళ్ళతో ఈ పరీక్షలు పాస్ అయిపోతే 3 ఏళ్ళు వెనకబడిపోతానని నేను సరిగ్గా రాయలేదు. ఓకే అండి. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాను, సివిల్ సర్వీసెస్ కోచింగ్. 3 సార్లు ఎగ్జామ్ రాస్తాను, 3 సార్లు ప్రిలిమ్స్, మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. కారణాలు ఏమైతేనే ఒకసారి సర్వీస్ వచ్చింది, 2 సార్లు అనుకున్న ఐఏఎస్ రాలేదండి. వెను తిరిగి చూస్తే ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ఆఫీసర్లని, ఎంతోమంది ఇప్పుడు స్కూల్ పెట్టిన తర్వాత ఎంతోమంది మా విద్యార్థులు అద్భుత స్థానాల్లో ఉన్నారు. స్టాక్ మార్కెట్లో 2014 ఎస్ఎస్సి బ్యాచ్ అబ్బాయి 250 కోట్లు సైంటిఫిక్ ట్రేడింగ్ ద్వారా సంపాదించాడు. ఒక ఫైనాన్షియల్ నిర్వహణ సంకల్పిస్తే ఎవరైనా గూగుల్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ నిర్వహణ అనే బుక్ బాగా సేల్ అవుతుంది. ఆ బుక్
సో ఇన్ని అద్భుతాలు నాతో పాటు ఎగ్జామ్ రాసి నా కోచింగ్లో లేదా గైడెన్స్లో పొందిన వాళ్ళే అంటున్నారు, మాదేముంది ఇంకా అయిపోయింది మా జాబు, ఫైల్ పుషింగ్, నీది కదా నిజమైన సాటిస్ఫాక్షన్ అంటున్నారు. కాబట్టి జీవితం అనేది ఎంతసేపు ఎంత ఒడుగు ఎంత పొడుగు అని కాదండి. మనకంటూ ఒక దేవుడు ప్రకృతి మనకంటూ ఒక ఇచ్చి ఉంటుంది, దాన్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను టీచింగ్ని ఎంజాయ్ చేయకపోతే నా జీవితం వ్యర్థం. ఇంకా ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. దీంట్లో ఉన్నంత మాధుర్యం ఎందులో లేదని అనుకుంటున్నాను నేను. కరోనా టైంలో అడిగిన అడగకపోయినా కరోనా సమాచారం అన్నీ పెట్టిస్తే ఇప్పటికీ నేను ఎక్కడ పోయినా జనాలు గుర్తుపడుతున్నారు, సార్ మీరు వాసిరెడ్డి అమర్నాథ్ గారు కదా అనేసి. మొన్న విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉంటే ఒక పెద్ద ఆయన మొత్తం తెల్లగా అయిపోయింది, మిసాలు కూడా తెల్లగా అయిపోయింది, మీరు వాసిరెడ్డి అమర్నాథ్ గారు కదండి అన్నాడు. అవునండి అంటే, సార్ నేను మీ 95 బ్యాచ్ స్టూడెంట్ అని వచ్చాడు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నాను సార్ అని చెప్పాడు. బహుశా రిటైర్మెంట్ దగ్గర ఉంటాడు. నేను ప్రారంభంలో కోచింగ్ ఇచ్చినప్పుడు క్లాసులో నాకంటే 10 ఏళ్ళు పెద్దవాళ్ళు స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు. ఇది కదండి లైఫ్లో నిజమైన కిక్కు. నిజమే కదా, ఆనందం. ఒక సీనియర్ డీజీపీ స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నారు క్యాడర్లో ఉన్న ఒక డీజీపీ స్థాయి అధికారి విజయవాడ ఎయిర్పోర్ట్లో కూర్చుంటారు వేరే సందర్భంలో, పక్కన వచ్చి నిల్చుకున్నాం, ఏంటి మర్చిపోయారు అమర్నాథ్ గారు అన్నాడు. నేను గుర్తుపడడానికి కాసేపు టైం పట్టింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన సీటు ఎక్స్చేంజ్ చేసుకుని నా పక్కన కూర్చొని మాటలు చెప్తూ వచ్చారు. నా స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్న అత్యున్నత స్థానాల్లో ఉన్నారు, పేర్లు చెప్తే ఏదేదో నేను సొంత డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. సో ఇవన్నీ ఒక గురువుకే సాధ్యం అండి. ఒక విద్యార్థి జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రోటోకాల్ లాగా, అంటే మినిస్టర్కి వెళ్తారే అలా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎంతోమంది ఉన్నారండి. ఎస్పీ అంటే ఇంక హంగామా ఉంటుంది. వాళ్ళ మిస్సెస్ ఈ పక్క, అతని పక్క ఎస్పీ, వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. సార్ ఈ చపాతీ వేసుకో సార్, మీకోసం చేసాం సార్ అంటున్నారు. ఒక గురువుకే ఈ గౌరవం వస్తుందండి, ఇంకే వృత్తిలో రాదండి. చీఫ్ మినిస్టర్ అయినా అది బహుశా హృదయం నుంచి రాదు, ఇది హృదయం నుంచి వస్తుంది. ఆ వందనం, ఆ గౌరవం గురువుకి దక్కింది. కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. అంతకంటే ఏం కావాలండి? టీచర్ ఈస్ ద ఓన్లీ ప్రొఫెషన్ హూ టీచెస్ ఆల్ ద ప్రొఫెషన్స్. అందరి అన్ని ప్రొఫెషన్స్ తయారు చేసేది టీచర్ ప్రొఫెషన్. అవును, ఇది లేకపోతే ఇది లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు దేవుడి గురించి అన్నారు, దేవుడిని నమ్ముతారా, పూజిస్తారా, ఏం చేస్తారా? అవునండి, నేను ఒకప్పుడు పీజీలో ఉన్నప్పుడు దేవుడిని నమ్మని స్థితికి వెళ్ళానండి. జీవితంలో మార్పులు వస్తుంటాయి, కానీ ఆ తర్వాత ఇప్పుడు నేను దేవుడిని నమ్ముతానండి. కాకపోతే నేను అంత రిలీజియస్ కాదు. ఎప్పుడు ఉదాహరణకి తిరుపతి వెంకన్న అంటే నాకు ఇష్టదైవం. ఆయన పదే డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కోపం వస్తుంది ఆయనకి, నీ పని లేదని నీ పని చూసుకోవాలంటాడు నాతో. కాబట్టి ఎప్పుడో సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకసారి వెళ్ళి, అంతేగాని సారికి వెళ్ళడం. మీ దగ్గరికి నేను వచ్చి కవిత గారు నమస్తే 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 అంటే ఎలా ఉంటాయి, ఈ పని లేదు పోంటాను. ఇలా నేను వృత్తి నా దైవం అండి, నేను చేసే పని నా దైవం, అదే నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఒక ఆయన పెద్ద ఆయన అన్నారు, ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ అవసరం అండి మామూలు జనాలకి, మీరు ఒక ఋషి, పని ఋషి, మీకు ఇదే దైవత్వం అని చెప్పారు. ఆయన నాకు సాటిస్ఫాక్షన్ చెప్పారో ఏమో కానీ నాకు అదే బాగా నచ్చింది అది. సో ఎస్, ఐ బిలీవ్ ఇన్ గాడ్ అండి. మనకి తెలియని శక్తి ఉందండి, నడిపిస్తుంది. కాకపోతే అన్ని రిలీజియన్స్ బాగా అబ్యూజ్ అయిపోతున్నాయి చాలాసార్లు. దాన్ని వక్రీకరించి జనాల్ని దోచేయడానికి. నేను దేవుడిని ఎంత ప్రేమిస్తానో నాస్తికవాదాన్ని కూడా అంతే గౌరవిస్తాను. అంటే ఏది ఎక్స్ట్రీమ్ కాకుండా ఉంటే మనిషిని సంయమనం ఇది ఉండాలి అది ఉండాలంటాను నేను. సో ఐ రెస్పెక్ట్ బోత్ అండి. ఇది కొంతమందికి అవకాశవాదంగా అనిపించవచ్చు, బట్ ఐ డోంట్ బాదర్. అంతే, నేను నా మతగా ఎప్పుడో ఒక పండక్కి లేదా దీనికి ఒకసారి చేసుకుంటాం అంతే. సంవత్సరంలో నేను దేవుడి ముందు స్పెండ్ చేసే టైం చాలా తక్కువ ఉంటుంది. ఎస్, రోజు నిద్రలేసినప్పుడు ఒక్కసారి దేవుడిని చూస్తాను. అది ఒక సెంటిమెంట్ అనండి, ఒక ఎన్ఎల్పి అనండి, ఈరోజు హ్యాపీగా ఉండాలి అనుకుంటాను నేను. సైంటిఫిక్గా చూస్తే అది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. అది మనం అలా ట్యూన్ చేసి పెట్టుకుంటాం దాన్ని. ఎస్ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న ఏ లక్ష్యంతో అయితే ఒక మంచి విద్యని అందించాలి అనుకుని మీరు స్టార్ట్ చేశారో, ఆల్రెడీ 24 years గడిచిపోయాయి. ఇది ఇలాగే కంటిన్యూ చేయండి. చాలా మందికి కావాల్సినటువంటి అవసరమైన నాణ్యమైన విద్యని అందిస్తూ ఉండండి అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు.